ఎందుకంటే పార్వతీ పద్మనయన పద్మరాగ సమప్రభ వరకు నిన్న చెప్పుకున్నాం. పంచప్రేతాసనాసీన పంచబ్రహ్మస్వరూపిణి ఇవాళ అది చెప్పుకోవాలి మనము. పంచప్రేతాసనాసీన ఇంతకుముందు చెప్పాను అనుకుంటాను పంచప్రేతాసన, అయినా మళ్ళీ కూడా చెప్పుకుందాం. పంచప్రేతలు ప్రాయిత అంటే ప్రేత అంటే వదిలేసిన వాడు. ప్రేత అన్న పదానికి వదిలేసిన వాడు అని అర్థం. అంటే వదిలేసిన వాడు అంటే అది విడిచిపెట్టి వాడు ఇంకో చోటుకి వెళ్ళాలి. ఒకదాన్ని వదిలేసి, ఈ ఇంటిని వదిలేసి, ఇప్పుడు నేను ఆటోని వదిలేసి లోపలికి వచ్చాను, దాన్ని నా వెంట తెచ్చుకో, కానీ అది నాకు వాహనం, నేను దాన్ని ఎక్కి వచ్చాను. కారు ఎక్కినా ఏదెక్కినా కూడా దాన్ని మనం వదిలేయాలి. అట్లా ఈ శరీరాన్ని ఒకడు ఎక్కి వచ్చాడు. ఇది రథం నాకు. ఈ రథంలో 5 బాక్సులు ఉన్నాయి, పంచప్రేతలు అని. నేను 5ంటిని వదలాలి. 5ంటిని మనం అందరం వదలం, 2ంటినే వదులుతున్నాం. 3 మన దగ్గరే పెట్టుకుని వెళ్తున్నాం. ప్రతి వ్యక్తి మరణ సమయంలో గురుదేవుని వెళ్ళి చూడమనేవాళ్ళు, ఐసీయూకి వెళ్ళి చూడమనేవాళ్ళు. మనం చచ్చిపోయేటప్పుడు అన్నమయ ప్రాణమయ కోశాలనే 2ంటిని మనం ఇక్కడ పెట్టి మనోమయ విజ్ఞానమయ ఆనందమయ అనే 3 కోశాలను బయటికి తీసుకొస్తాం. ఆఖరి శ్వాసలో అవి బయటకు వస్తాయి. ఆ బయటకు వచ్చినటువంటి వెంటనే ఒకటి ఆకాశంలోకి వెళ్ళిపోతుంది. కారణ శరీరం అనేటువంటి మన బ్యాంక్ బ్యాలెన్స్ సంచితం అనేదంతా దాంట్లో ఉంది. మనం దాంట్లో తాళం వేసుకున్నాం పెట్టుకుని, అది ఆకాశంలోకి వెళ్ళిపోతుంది. ఈ 2వ వాడు ఉన్నాడే, 2వ వాడెవరు? సూక్ష్మ శరీరం అంటాం. ఆ సూక్ష్మ శరీరం మనోబుద్ధి చిత్త అహంకారాలు 4. అది మాత్రం ఈ శరీరాన్ని వదిలిపెట్టి ఇక్కడే ఉంటుంది. ఎంతవరకు అంటే ఈ చచ్చిపోయి వాడికి పెద్ద దినమో చిన్న దినమో ఏదో చేయాలి కదా. ఆ 13 days మామూలుగా అయితే 11 రోజులు, వైశాఖంలో అయితే 17 రోజులు, అంతవరకు ఆ జీవుడు ఇక్కడ తిరుగుతూ ఉంటాడు అంటారు. వాడు తిరుగుతూ ఉంటాడు. ఆ 2 శరీరాలు అంటే ఒక శరీరాలు 2ంటిని మాత్రమే వదిలాడు. 5 ఉంటే మనకి 2ంటిని మాత్రమే వదులుతాడు. ఆ మిగిలిన 3లో ఒకటి ఆకాశంలోకి వెళ్ళిపోతుంది. ఎట్లా వెళుతుందంటే దానికి శక్తి ఉందంటే చిచ్చక్తి అందులో కూడా ఉంది. దేంట్లోనూ శక్తి లేకుండా, చైతన్యం లేకుండా లేదు. ఈ వదిలినటువంటి సూక్ష్మ శరీరం కూడా వేరే లోకాలకి తనే వెళుతుంది, ఎవరు తీసుకెళ్ళక్కర్లేదు. కానీ శాస్త్రం ఏమంటుందంటే ముందు యమకింకరులు తీసుకెళ్తారు. వీడికి మరి నేనైతే చూడలేదు, మీరు కూడా చూసి ఉండరు, చూసిన వాడికి గుర్తుండి ఉండదు. ఎందుకంటే వాడు వచ్చి చెప్పడు కదా, వాడు చెప్పలేదు. చెప్తే పర్వాలేదు, మనం కూడా ఎన్నిసార్లు చెప్పబోతున్నాం. వచ్చి చెప్పడానికి మర్చిపోయి వస్తాం, గుర్తుండదు. అది తిప్పదు. యమధర్మరాజు వాడ కింకరలో వాడు తీసుకెళ్తాడు అని శాస్త్రంలో ఇలాంటి మాటలు ఉన్నాయి. దాన్ని బట్టి పెద్దలు మనకు అది చెప్తారు. వెళ్ళి వాడు యమధర్మరాజు దగ్గరికి వెళ్ళగానే ఆయనకి 4 ద్వారాలు ఉంటాయిట. ఆయన యమ పట్టడానికి అందులో 3 ద్వారాల నుంచి వెళ్ళేటువంటి జీవులందరికీ యమధర్మరాజు మహాభయంకరంగా కనపడతాడట. వాడిని చూస్తేనే వీడు భయపడిపోతూ ఉంటాడు. అంటే తప్పు చేసిన వాడికి మరి పోలీసు వాడిని చూస్తే భయం ఉండదు, దొంగతనం చేసిన వాడు అట్లా భయపడుతూ ఉంటాడట జీవుడు. అదే ఈ సూక్ష్మ శరీరం వాడు. 4వ ద్వారంలో ఉత్తర ద్వారంలో నుంచి వెళ్ళిన వాడికి భయం లేదు. యమధర్మరాజు గురువులాగా కనపడతాడు వాడికి. ఎవడు వేడు అంటే సమాధి వచ్చి ఆత్మ తెలిస్తే మనకు మోక్షం వస్తుంది, జన్మ లేకుండా పోతుంది, ఎవరెవరో పిచ్చి ప్రచారాలు చేస్తున్నారా అంత తప్పమ్మ. సమాధి వస్తే నీకు 10th class పాస్ అయి కాలేజీకి వెళ్ళడానికి నీకు ఎలిజిబిలిటీ ఉంది, అంతే. ఇక్కడే జీవన్ముక్తులు అయితే తప్ప నీకు
పుణ్యే పుణ్యే మధ్యలోకం విశంతి అని చెప్పినటువంటి మాట అది. అందరికీ రాదు. సగుణారాధన చేసిన వాడికి బ్రహ్మలోకం వరకు వెళ్ళే అవకాశం ఉంది. వీడికి పుణ్యమే చేసి ఉంటాడు, వీడు ఏ లోకానికో వెళతాడు. ఆ లోకం నుంచి అక్కడ యమధర్మరాజు వీడికి చాలా తన గురువులాగా కనిపిస్తాడు. వాడిని చూస్తే భయం ఉండదు, ఎందుకంటే వీడి శరీరం ఏమిటో అర్థమైపోయింది, వీడికి భయం ఉండదు. అలా యమపట్టణానికి వెళ్ళినప్పుడు ఈ జీవుడు అంటాట, నేనే తప్పు చేయలేదు, మీ వాడు అనవసరంగా నన్ను తెచ్చారంట. దొంగవాడు కూడా పోలీసులు పట్టుకోగానే వాడు కూడా అదే మాట అంటాడు, నేనేం చేయలేదు. దొంగవాడు ఎవరైనా నేను దొంగతనం చేశాను ఒప్పుకుంటాడా? ఖచ్చితంగా వాడు నేను చేయలేదని అంటాడు. ఎప్పుడు చేశాను వాడు అంగీకరిస్తాడు? 4 తగిలిస్తే అంగీకరిస్తాడు, అంతేనా? 4 దెబ్బలు వేయాలి. ఆ సబ్ ఇన్స్పెక్టర్ వాడిని 4 గంటిస్తే అప్పుడు ఆ దెబ్బలకి తట్టుకోలేక అప్పు చేశానని ఒప్పుకుంటాడు. వీడు కూడా అట్లాగే నేనేం పాపము చేయలేదంటాడు జీవుడు అన్నవాడు. చెయ్యలేదా నాయన, నీ బాక్స్ ఓపెన్ చేస్తాను ఒకసారి చూడు అని చిత్రగుప్తుడు మనలో చిత్రంగా గుప్తంగా ఉండి అన్ని బొమ్మలు తీశాడు కదా, వీడి బొమ్మలన్నీ చూపిస్తాడు. ఇంకా వాడేం మాట్లాడలేదు, ఎందుకంటే పుణ్యం ఉంది కదా. మరి తప్పు చేశాను ఒప్పుకుంటాడు. వీడికి ఈ శిక్ష, నీకు ఈ తప్పు చేసినందుకు ఈ శిక్ష అని వాళ్ళకు ప్రొసీజర్ కోడ్లో ఏదో ఉంది. ఆ కోడ్ ప్రకారం వీళ్ళకందరికీ ఈ శిక్షను విధిస్తారు. వీడిని ఇంకా నా వాళ్ళు ఉన్నారు, నేను వాళ్ళని వదిలి రాలేకపోతున్నాను, ఇది వెళ్ళగానే చావగానే జరిగే సంగతి ఇప్పుడు నేను చెప్పింది. వీడు ఏడుస్తూ ఉంటాడు, నేను పోతాను నా వాళ్ళ దగ్గరికి. సరే పోరా నాయన అని పంపిస్తాడు. వాడికి కూడా వైరాగ్యం రావాలని యమధర్మరాజు కూడా వెళ్ళమంటాడు. వాడు వచ్చేటప్పటికి పాపం తన శరీరంలో ప్రవేశించాలని, ఇదివరకు అందులోకి వెళ్ళడం వాడికి ఇష్టం తెలుసు కదా, అట్లా వెళదామని చాలా ప్రయత్నం చేస్తాడు. కానీ వెళ్ళలేడు. ఎందుకు వెళ్ళలేడు అంటే గాలి ద్వారానే వాడు లోపలికి వెళ్ళాలి. గాలి వెళ్ళడానికి వీలు లేకుండా ఆకాశమే ముందు ముచ్చుకుపోయింది. చచ్చిపోయిన వాడిలో ఒక చెంచా నీళ్లు పోస్తే ఆ నీళ్లు కూడా లోపలికి పోవు, అంటే ఆ కన్నం కూడా లేదు. కాబట్టి వాడు శరీరంలో ప్రవేశించలేడు, దాని చుట్టూ తిరుగుతుంటాడు. మన అందరినీ చూస్తూ ఉంటాడు. నేను ఇక్కడే ఉన్నాను, నేను పోలేదు, మీరు ఎందుకు ఏడుస్తున్నారు అని వాడు అరుస్తాడు. కానీ మనకు వినపడదు, ఎందుకంటే వాడికి శరీరం లేదు కదా. తన శరీరాన్ని తగలబెట్టడం తాను చూసి చాలా బాధపడతాడు. అయ్యయ్యో నా శరీరాన్ని కాల్ చేస్తున్నారే. అలా 13 రోజులు ఇక్కడే తిరుగుతాడు. తర్వాత 13వ రోజు వైకుంఠ సమారాధన అని చేస్తారు. ఆ వైకుంఠ సమారాధనలో వాడిని ఇంకా వెళ్ళరా నాయన, ఇక్కడ నీకు చోటు లేదు. ఆ మంత్రంలో కూడా చచ్చిపోయినప్పుడు చెప్పే మంత్రంలో, నువ్వు పృథివీ ఆపస్తేజో వాయురాకాశాల నుంచి వచ్చావు, నువ్వు మళ్ళీ వాటి భాగాలు వాటికి ఇచ్చేయాలి, నువ్వు మాత్రం వెళ్ళిపోవాలి అని వాడు మంత్రం చెప్తూ ఉంటారు. వాడికి కూడా జ్ఞానం కలిగేందుకు ఇక్కడ పెద్దలు కూడా ఎవరో గరుడ పురాణం లాంటివి చదివించి వాడికి వాడు వింటాడంటారు. వాడికంటే వినే అవకాశం వాడికి ఉంది. వాడు 13 రోజులు ఇక్కడ ఉంటాడు, శరీరంతో లేడు. అలా విన్న తర్వాత వాడు వేరే లోకాలకు వెళ్ళిపోతాడు. ఇప్పుడు వాడు ఒంటరిగా వెళ్ళాలి యమపట్టణానికి. అది వెళ్ళడానికి 12 నెలల కాలం పడుతుంది. అంతవరకు వాడు యమకింకరులు వెంటనే తీసుకుపోయినప్పుడే కనుక అక్కడ ఉన్నట్టయితే వీడు మళ్ళీ తిరిగి రాకపోతే వీడికి ఒంటరితనం ఉండదు. ఈ ఒంటరిగా వీడి మూటలు మోసుకొని, వీడి మూటలేమిటి, వీడి కర్మ, పాపపుణ్యాల కర్మలు వీడికి ఉన్నాయి. ఇది తీసుకుని వాడు పెడతాడు. ఆ స్వర్గానికో నరకానికో వాడు చెప్పిన చోటుకు వీడు వెళ్ళాలి. ఆ వెళ్ళడానికి 12 నెలల కాలం పడుతుంది. ఇదంతా ధర్మశాస్త్రం చెప్తుంది, జ్ఞానం చెప్పదు. ధర్మం చెప్తుంది, మతం చెప్తుంది. ఈ 12 నెలలు మనం ఒక్కొక్క నెలకి ఒక్కొక్కసారి వాడికి మాసికమని పెడుతూ ఉంటాం. మాసికం పెట్టడం అంటే వాడికి తిండి పెడుతున్నాం అన్నమాట. అంటే వాడికి ఇంకా తిండి అవసరం ఉంది. ఈ 12 నెలలు అయిపోయిన తర్వాత వాడు ఆ లోకానికి వెళితే అక్కడ సంవత్సరం, అక్కడ ఒక్కరోజు మనకు సంవత్సరం. అందుకని మొదట చచ్చిపోయినప్పుడు మాత్రమే మాసికం పెడతారు, కానీ 12 నెలలు తర్వాత పెట్టరు. ఈ జీవుడు ఇలా పోతూ ఉంటాడు. ఆ పోయిన వాడు ఈ వదిలిన దాన్ని ప్రేత అంటాడు. ప్రేత అంటే వదిలేశాడు. ఏం వదిలేశాడు? అన్నమయ ప్రాణమయ అనే 2 కోశాలు వదిలేశాడు వాడు. 3 కోశాలు వాడి దగ్గర ఉన్నాయి. పంచని ప్రేత చేశామనుకో, అంటే ఇప్పుడు నేను చెప్పిన ప్రొసీజర్ ఏమిటి? మామూలుగా అందరం మనం
చచ్చిపోయేవాడు అన్నమయ ప్రాణమయ కోశాలు మాత్రమే వదులుతాం. మనోమయ విజ్ఞానమయ ఆనందమయ కోశాలు మనతోనే ఉంటాయి. మనోమయ విజ్ఞానమయ కోశాలే స్వర్గ నరకాలకు వెళ్ళి దుఃఖాలు, ఆ కష్టాలు, నరక బాధలు, పాపపుణ్యాలు అనుభవిస్తాయి. మళ్ళీ అవి ఏ తల్లి గర్భంలోనూ చేరి శరీరాన్ని తయారు చేసుకున్న తర్వాత 6వ నెలలో జీవుడు ప్రవేశించాడు అంటారు. అప్పటి నుంచి మీరు ఏ కార్యాలు, ఏ వ్రతాలు చేయకూడదు, పనికిరాదు. నెలప్పటి నుంచే కాదు, 6వ నెలలో జీవుడు ప్రవేశిస్తాడు. ఆ జీవుడు ప్రవేశించినప్పుడు ఈ లోపల ఏమవుతుందంటే, జీవుడు ప్రవేశించడానికి ముందు శరీరం తయారు కావాలి. ఆ శరీరం వదిలినప్పుడు ఆకాశంలోకి వెళ్ళింది అన్నాను కదా, ఒకటి ఏమిటది? నీ కారణ శరీరం ఆ ఆకాశంలోకి వెళ్ళింది వర్ష బిందువులతో నేల మీదకి వస్తుంది. ఆ నేల మీదకి వచ్చినటువంటి దాన్ని ఒక తుల విశేషంలో చేరి ఒక తండ్రి గర్భంలోకి వెళ్ళి శుక్రరూపమై అది తల్లి గర్భంలో ప్రవేశించి ఒక శరీరాన్ని తయారు చేసుకుంటుంది. అంటే ఇప్పుడు తల్లి గర్భంలో ఉన్న శరీరంలో ఒక కారణ శరీరం ఉంది, ఒక స్థూల శరీరం తయారైంది. సూక్ష్మ శరీరం 6వ నెలలో జీవుడు ప్రవేశించాడు అన్నప్పుడు 6వ నెలలో అక్కడి నుంచి ఆ లోకం నుంచి ఆ స్వర్గము నరకము ఆ కష్టాలు సుఖాలు వాడు అనుభవించి తన కారణ శరీరం ఏ తల్లి గర్భంలో ఉంటుందో అది కుక్క శరీరం అయితే కుక్క, పిల్లి శరీరం అయితే పిల్లి, పంది శరీరం అయితే పంది, కోతి శరీరం అయితే కోతి, మనిషి శరీరం అయితే మనిషి. ఆ శరీరంలోకి ఈ సూక్ష్మ శరీరం వచ్చి ప్రవేశిస్తుంది. మళ్ళీ యథాప్రకారం 3 శరీరాలతో వీడిక్కడికి వస్తాడు. పంచప్రేతాసనాసీన అని అమ్మవారిని ఎందుకు అంటున్నారంటే, ప్రతిసారి ప్రొసీజర్ ఇది కదా అమ్మ, 2 శరీరాలనే నేను ప్రేతగా వదిలేసుకున్నాను. జీవన్ముక్తుడు 5 శరీరాలని వదిలేస్తాడు. ఇక్కడ ఉండగానే వాడికి ముక్తి పొందినవాడు అంటే వాడి శరీరంలోంచి సూక్ష్మ శరీరం రావడం కానీ, అది మరో లోకానికి వెళ్ళటం కానీ, వాడి కారణ శరీరం మళ్ళీ ఇంకో తల్లి గర్భంలో ప్రవేశించడం కానీ ఆ పనులు ఉండవు. ఎవరికి? జీవన్ముక్తులు తర్వాత శరీరం పోతే వాడు విజయముక్తులు కావాలి. వాడికి అట్లా ఉండవు అన్నమాట. అందుకని వాడు 5 శరీరాలను ఇక్కడే ఛేదించుకోవాలి. ఎట్లా ఛేదించుకుంటాడండి అంటే, కారణ శరీరం కర్మవాసనలన్నీ ఉంటున్నాయి కదా, వాడు వాసనాక్షయం చేసుకుంటాడు. ఇక్కడే మనోనాశనం జరుగుతుంది. వాడికి తత్వజ్ఞానం ఆల్రెడీ వచ్చింది. ఎవరికైతే తత్వజ్ఞాన వాసనాక్షయ మనోనాశాలన్నవి ఈ శరీరంలోనే జరుగుతున్నాయో, అంటే ఈ శరీరం ఉండగానే వాడు ప్రేత కాదు, వాడు 5 శరీరాలని ప్రేతం చేసేసాడు. మనమందరం ప్రాణం పోయేటప్పుడు 2 శరీరాలనే ప్రేతం చేస్తాం. మిగిలిన మతాల వాళ్ళు ఒక్కసారే జన్మిస్తున్నాం, మనం ఒక్కసారే చచ్చిపోతున్నాం, పునర్జన్మ లేదు అంటారు కదా. వాళ్ళ సిద్ధాంతం కూడా కరెక్టే. ఎందుకని? మనకి 3 శరీరాలు ఉంటున్నప్పుడు 2 మాత్రమే పోతున్నాయి, మళ్ళీ 2 వస్తున్నాయి. మార్పు చెందుతున్నది ఏమిటంటే, వాసాంసి జీర్ణాన్ని యథావిహాయ అని 2 శరీరాలు మాత్రం, అవి డ్రెస్లా. నేను నిన్న ఒక రకం చీర కట్టుకున్నాను, ఇవాళ ఇంకో చీర కట్టుకున్నాను. అంటే నేను మొత్తం మారలేదు, పైన వేసుకున్నటువంటి వేషం మాత్రం మార్చుకున్నాను. అట్లా 2 శరీరాలు పోతూ ఉంటే 3 నా దగ్గరే ఉంటే మళ్ళీ 2 నేను కొత్త వేసుకుంటూ ఉంటే అది ఇంకో జన్మ కింద వాడు కౌంట్ చేసుకోవాలి. ఎందుకంటే 3 నా దగ్గరే ఉన్నాయి, 2 కదా పోతున్నాయి. కాబట్టి ఒకసారే మనం జన్మిస్తున్నాం, మళ్ళీ ఒకసారే మనం మరణిస్తాం. పునర్జన్మ సిద్ధాంతాన్ని మేము ఒప్పుకోమంటున్నాను మిగిలిన మతాల వాళ్ళు. మనకు కూడా అది కరెక్టే, కాదని చెప్పడం లేదు. అయితే 3 శరీరాలు మనకి ఇంకా ఉంటున్నాయి, వాళ్ళు కూడా ఉంటాయి, వాళ్ళకి అది తెలియదు. పంచని ప్రేత చేసేయమని వాళ్ళ మతంలో కూడా మొట్టమొదటి వాడు ఇదే చేసుకుంటాడు. 5 శరీరాలని వదిలేస్తే నువ్వు పరమాత్మగా నువ్వు మళ్ళీ జన్మకి వెళ్ళక్కర్లేదు. నేను జన్మకి వెళ్ళక్కర్లేదు అని నాకు ఎప్పుడు తెలుస్తుంది అంటే, నా దగ్గర డబ్బులు లేకపోతే నేను బజార్లో ఎన్ని తిరిగితే నాకు ప్రయోజనం ఉండదు. నేనేం కొనుక్కోగలను? పంచభూతాలు అంగళ్ళైతే పెట్టుకున్నారు, నేనైతే జన్మరాహిత్యం చేసుకున్నాను. ఎందుకంటే నా కర్మంతా తగలబెట్టుకున్నాను. ఎట్లా తగలబెట్టుకున్నారండి మీరు కర్మనంతా? జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం భస్మసాత్. ఎక్కడ నా జ్ఞానాగ్ని చేత
నా వాసనలను నేను క్షయం చేసుకున్నాను. ఎప్పుడైతే వాసనలు క్షయం అయిపోతాయో, వాసనలు ఉంటేనే అవి పైకి వెళ్ళాలి ఆకాశంలో. అవే మళ్ళీ ఆ వాసనల వల్లే నేను మళ్ళీ భూమికి వర్ష బిందువులతో చేరి రావాలి. లేకపోతే నా వాసనే లేకపోతే నేను ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. అందుకే నేను ఇక్కడే ఉంటా, వెళ్ళను. పంచ ప్రేత చేశాను నేను. నా 5 శరీరాలను అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ అనే 5 కోశాలను ప్రేతలు చేసి, మరప్పుడు నేనేమవ్వాలి? ఇవన్నీ నా దగ్గరికి వచ్చినవి కదా, నేను అక్కడే ఉంటాను. ఎలా ఉంటాను అంటే చైతన్య సచ్చిత్తులుగా ఉంటాను. నామరూపాలు నా మీద వచ్చినవి, నేను సచ్చిత్తులుగా ఎప్పుడూ ఉన్నవాడిని. నేను ఈ శరీరాన్ని వదిలి నేనుగా ఉంటాను. అర్థమవుతుంది కదా. పంచప్రేత ఆసన ఆసీన. ఇప్పుడు నేనేమైనానంటే సచ్చిద్రూపంగా ఉన్న నేను ఆసీనురాలై ఉన్నాను. ఆసీన అంటే కూర్చున్నవాడు. ఎక్కడ కూర్చున్నాను నేను? పంచప్రేతల మీద కూర్చున్నాను. ఇప్పుడు అర్థమైందా? పంచప్రేతలు ఉన్నాయి ఇప్పుడు నా దగ్గర. ప్రేతలు అంటే ఇంకా దాన్ని నేను ప్రేత చెయ్యలే. నేను ఇది వదిలిపెట్టి వెళితే ఇది ప్రేత. నేను ఉన్నంతసేపు ఇది ప్రేత కాదు కదా. నేను లేకపోతే ఇది శవం, నేనుంటే ఇది శివం కదా. పంచప్రేతాసన ఆసీన. చూడండి, ఆసన ఆసీన 2 ఉన్నాయి చూడండి. ఆసన అంటే ఇది నా సింహాసనం. ఏది నా సింహాసనం? పంచప్రేతలు నా సింహాసనం. మరి నేను దాని మీద కూర్చున్నవాడిని. దాని మీద కూర్చున్నవాడిని అయితే నేను అది అవుతానా? మీరు ఆలోచించండి. నా కుర్చీ నేను ఒకటవుతామా? కాదు కదా. నేను పంచప్రేతల మీద కూర్చున్నా. ఈ పదం తెలియక వామాచారులు ఏం చేస్తున్నారంటే శవాల మీద కూర్చుని వాళ్ళు సాధన చేస్తున్నారు. అమ్మవారే పంచప్రేతల 5 శవాల మీద కూర్చుంది అని ఒక్కొక్క శవం మీద కూర్చుని ఒక్కొక్క అనుష్ఠానం చేస్తారు. వామాచార పద్ధతిలో నిన్ననే చెప్పాను మీకు. మత్స్యం కాదు, మద్యము, మాంసము, మైథునము, మత్స్యము, చేప, ముద్ర అనేటువంటి పంచమకారాలు వాళ్ళవి. చాలా అసహ్యమైనటువంటి ఉపాసన. అది మంచిది కాదు. అది ఎవరు దాన్నే వామాచారం అంటారు. మనది దక్షిణాచారం, సమయాచార తత్పర అమ్మవారు. వామాచార తత్పర కాదు. కానీ వాళ్ళు దీన్ని ఇలా అర్థం చేసుకుంటారు. ఏమని అర్థం చేసుకుంటారు? పంచప్రేతాసనాసీన అమ్మవారే 5 శవాల మీద కూర్చుని చేసింది. ఇప్పటికీ కూడా మన వాళ్ళలో ఒక తెగ వాళ్ళు ఉన్నారు. వాళ్ళు చచ్చిపోతే ఆ శవం మీద కూర్చుని ఆ వచ్చిన పూజారు వాళ్ళ పూజారు ఉంటాడు. ఆ శవం మీద కూర్చుని 2 ముద్దలైనా అన్నం తింటాడు, కొంచెం మాంసమైనా తింటాడు. శవం మీద కూర్చుని ఏదో మంత్రం చదువుతారు. అలాంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళ పద్ధతి అది. అంటే ఆ కంటు ఫాలో అవుతున్నారు వాళ్ళు. మనం ఏం చేస్తాం? పంచప్రేతాసనాసీన పంచబ్రహ్మస్వరూపిణి పంచప్రాయిత ప్రేత. ఆమె ఎందుకు వదిలేస్తోంది అంటే ఇది ఒక ఫారం, ఒక పదార్థంలో నుంచి వచ్చి ఫామ్ అయింది. అది ఎప్పుడైనా కూడా డిస్ట్రాయ్ అయిపోతుంది. ఎట్లంటే ఆకాశంలో నుంచి మంచు, పొగమంచు అంటారు. మీరు విన్నారు? పొగమంచు ఎలా ఉంటుంది? మన కారు వెళుతుంటే మనకు కనపడనీయకుండా ఒక్కొక్కసారి శీతాకాలంలో మనం చూడండి, మనం పొద్దున్న నిద్ర లేవగానే పక్క వాళ్ళ ఇల్లు కూడా మనకు కనపడదు. పొగమంచు నిండుతుంది. దాని పేరు నీహారిక అంటారు. ఎవరన్నా నీహారిక అని పేరు పెట్టుకుంటారు. నీహారిక అంటే పొగమంచు అని అర్థం. పెట్టుకుంటారు. పొగమంచు అంటే కరిగిపోయేది. గాలి రాగానే ఎగిరిపోతుంది. గాలి కాదు, సూర్యోదయం కాగానే పోతుంది. పొగమంచు అంటారు. అది మేఘాలే అలా ఫామ్ అయినాయి. అది కొంచెం సేపటికి సూర్యకిరణాలు తగలగానే అది పోతుంది. అది ఏదైతే తయారైందో అది డిస్ట్రాయ్ అవ్వడానికి ఏం పెద్ద కష్టం లేదు. తయారైన వస్తువు పాడైపోతుంది. అలా తయారు చేసుకుంది అమ్మవారు ఈ శరీరాన్ని. ఏమిటి? ఆమెలో ఉండేటువంటి సత్వరజ స్తమో గుణాలు తీసుకుని
ఒక శరీరాన్ని నామం, రూపం, క్రియ అనేటువంటి మూడితో శరీరాన్ని తయారు చేసుకుంది. పంచప్రేతము వదిలేశాడు. నేను కుర్చీలో కూర్చోవాలంటే నేను వేరుగా ఉండాలి కుర్చీ కంటే. అట్లా 5 ప్రేతల్లో కంటే నేను వేరుగా ఉంటేనే 5 ప్రేతల్లోనూ ఉండగలను, 5 ప్రేతలను వదిలేసి కూడా ఉండగలను. పంచప్రేతాసనాసీన అంటే అది అర్థం. చిత్శక్తి, పరమేశ్వరి ఈ 5 శవాలని, ఈ శవాలు నేను లేకపోతే ఇది పని చేయదు. నేను ఉంటేనే పని చేస్తాను. నేను ప్రతి కోశంలోనూ ఉన్నా. 5 కోశాలు. పంచప్రేతాసన ఆసీన పంచ బ్రహ్మస్వరూపిణి. ఈ 5 బ్రహ్మలుగా చేసేసింది తాను. వీటి మీద కూర్చుని వీటికి చైతన్య శక్తి ఇచ్చి వీటిని బ్రహ్మలుగా చేసేసింది. ఇవి బ్రహ్మలు, పంచ బ్రహ్మలైనవి. ఏమిటి? అన్నమయ బ్రహ్మ, ప్రాణమయ బ్రహ్మ, మనోమయ బ్రహ్మ. ఎందుకు వీళ్ళకి బ్రహ్మలు పేరు పెట్టారు అంటే వీళ్ళు సృష్టిస్తున్నారు. అన్నమయ కోసం నీకు రోగాన్ని సృష్టిస్తోంది, చావును సృష్టిస్తోంది, పుట్టుకను సృష్టించింది, అందుకనే బ్రహ్మ. ప్రాణమయ కోసం ఆకలిని సృష్టించింది, సృష్టించలే. లేకపోతే ప్రాణమయ కోసం లేకపోతే నీకు ఆకలి అవ్వదు. గాలి పీల్చడము వదలడము అనేది మీరు ప్రాణాయామం చేసి ఎలాగైనా గాలిని కనుక హఠయోగంతో కుంభింపజేసి లోపలే దాచిపెట్టగలిగితే వదలకూడదు, మళ్ళీ పీల్చకూడదు. అలా కనుక వదలగలిగితే ఎన్ని సంవత్సరాలైనా మీరు అలాగే ఉంటారు, మీరు చావరు. గాలి పీల్చి వదిలితే మనకి జఠరాగ్ని ప్రేరేపింపబడుతుంది. అందుకు మనకు ఆకలి ఉంటుంది. ఆకలి అయితే మనం తింటాము. మనం ఎంత తెచ్చుకున్నామో అంత తినే వరకు మన ప్రాణం పోదు. వీడు గాలే పీల్చలేదు కాబట్టి వాడు ప్రాణం పోలేదు. అందుకనే రాఘవేంద్ర స్వామి 800 ఏళ్ళు ఉంటాడు అక్కడే ఆ సమాధిలో. 100 ఏళ్ళు ఉంటాడు అని ఎలా చెప్తున్నారు? ఆయన ఆ ప్రాణాయామం చేసి ఆ గాలిని బిగబట్టాడు. ఆ లోపల గాలి ఎప్పుడైతే పీల్చాడో తర్వాత ఈ మధ్యన కూడా ఎప్పుడో టీవీలో చూపించారు ఒక శవాన్ని, అదే స్వాముల వారి శవం అని అనుకున్నారు వీళ్ళు. అది మరి ఏమన్నా ఆయన ఏ యోగం చేసి అందులో సమాధిలో ఉన్నాడో నాకు తెలియదు. ఆయన్ని తీస్తే ఆయన శరీరం అలాగే ఉండి అది ఏం చెప్పు చెదరలేదు, మామూలుగా పూడ్చిపెట్టి ఏదో అవుతుంది అని అమెరికాలో ఉండగా చూశాను. అది టీవీలో వచ్చింది, మరి చూశారు. అట్లా ఉన్నది అంటే వాళ్ళు చచ్చిపోయినట్టుగానే ఉంటారు. అదొక సిద్ధి. బాబా గారు కూడా 3 రోజులు ఉన్నారు. ఎవరు? షిరిడి బాబా. ఆ 3 రోజుల్లో ఆ శవాన్ని తగలబెట్టాలని వాడు ఎవరో పోట్లాడుతున్నాం, మనంతా కథల్లో వింటాం. యోగం చేసేవాడు అలా ఉంటాడు. వాడు ప్రాణాన్ని బిగపట్టి ఆ ప్రాణాన్ని వదిలేస్తాడు, ఆడ పట్టుకుంటాడు. ఎప్పుడు ప్రాణాన్ని వదిలేస్తాడో అప్పుడు మళ్ళీ ఆకలి అవుతుంది, మామూలుగా ఉంటాడు. అటువంటి ప్రాక్టీస్ కూడా చేస్తారు చాలామంది. పంచ ప్రేతాసనాసీన, ఈ 5 ప్రేతలు వీటిని పెట్టుకుని ఆవిడ ఆసీన ఉండి పంచ బ్రహ్మస్వరూపిణి వాటి పంచ బ్రహ్మలుగా చేసింది. ఇంకొక అర్థం ఏంటంటే పంచభూతాలు పంచప్రేతలు. పంచభూతాలు అంటే పృథివీ, ఆపస్సు, తేజస్సు, వాయువు, ఆకాశం. ఇవి ప్రళయంలో భూమిని అమ్మవారు, భూమికి శక్తి ఏమిటి అంటే భూమికి తిరిగేది భూమిలో ఉన్న శక్తి, తిరుగుతున్నది భూమిలో ఉన్న సత్తు చిత్తు కలిసి కదా తిరుగుతున్నాయి. ప్రళయంలో ఏమవుతుందంటే చిత్శక్తి ఉపసంహరించుకుంటుంది. అంటే పొటెన్షియల్ అయిపోతుంది శక్తి, కైనటిక్ అవ్వదు. అప్పుడు తిరగకపోతే భూమి ఏమైపోతుంది? నీళ్ళల్లో పడిపోతుంది. తిరుగుతుంటే కదా అక్కడ ఉండాలి, లేకపోతే నీళ్ళల్లో పడిపోతుంది. మరి నీళ్ళల్లో కూడా ఒక ప్రాణశక్తి ఉంది, ఆక్సిజన్ ఉంది నీళ్ళలో. అది తాగే కదా మనం. నా ప్రాణం నిలబడిందిరా అంటున్నామే నీళ్ళల్లో, మనకు తెలియదు. ఆ ప్రాణవాయువు ఉంది నీళ్ళలో, ప్రాణశక్తి అంటారు. అది ఆ శక్తి ఉపసంహరించుకుంది. ఉపసంహరించుకున్నది మనం చూడలేము. ఎందుకు అంటే ప్రళయంలో జరుగుతుంది, ఊహించుకోవడమే. అట్లా ఒక్కొక్క శక్తి ఉపసంహరించుకుంది అంటే శక్తి విత్డ్రా అయ్యింది. శక్తి ముందు ప్రసరించకుండా దానిలోంచి లాగేస్తుంది. ఇప్పుడు అది ఏమవుతుంది? ప్రేతం. అంతే కదా, ప్రేత అంటే వదిలేసింది. భూమి ఇప్పుడు ప్రేత.
ప్రసరించజేసిందంటే అది అది బ్రహ్మ. అట్లా నీరు కూడా, అట్లాగే అగ్ని కూడా, అగ్నిలో మండేటువంటి శక్తి, దాహక శక్తి, కాలేటువంటి శక్తి, ఆ శక్తిని ఉపసంహరించుకుంటుంది. పంచభూతాలలో ఉండేటువంటి శక్తిని పంచభూతాలలో ఉపసంహరించుకుంటే అప్పుడు పంచభూతాలు కూడా ప్రేతలు. ఒక శరీరంలో ఉంటే ఇందాక చెప్పుకున్నాం మనం 5 కోశాలని. ఇప్పుడు పంచభూతాలలో ఉండేటువంటి శక్తిని కూడా ఉపసంహరించుకుంటే పంచభూతాలు ప్రేతలైపోతాయి. ఇది కాక పంచబ్రహ్మలు 5 ఉన్నారు. వాళ్ళెవరు? ఇంకో అర్థం చెప్తున్నారు. బ్రహ్మ, విష్ణు, రుద్ర, ఈశాన, సదాశివ అని. బ్రహ్మ, విష్ణు, రుద్ర మనకు తెలుసు. బ్రహ్మ సృష్టికర్త, విష్ణువు స్థితికర్త, రుద్రుడు లయకర్త. వీళ్ళు కాక ఒక ఈశానుడు, ఒక సదాశివుడు అని ఉన్నారు. 5. ఈ 5 వీళ్ళ 5 శక్తితో కలిపితే జీవం, శక్తి లేకపోతే శవం. నిర్జీవం, నిర్జీవం అంటే శవం. శక్తితో కలిసి ఉంటే, అందుకే వాళ్ళకి బ్రహ్మగారికి సరస్వతిని భార్య చేశారు. నిజంగా వాళ్ళందరూ మనుషులు కాదు. బ్రహ్మకు సరస్వతి భార్య, విష్ణువుకు లక్ష్మి భార్య. అంటే సరస్వతి భార్య అంటే బ్రహ్మ సత్వంలో నుంచి వచ్చాడు కాబట్టి సత్వంలో ఇచ్ఛాశక్తి, అందుకే క్రియేటరు ఆయన. ఈయన పోషణకర్త, రజస్సు కావాలి పోషణ. ఇంట్లో బియ్యం పెట్టుకునే చాటులో అన్నం అవుతుంది, లేదా ఆకలి అవుతుంది, అన్నం తిందాం అంటే చాటులో బియ్యం అన్నం అవుతాయా? ఏం చేయాలి? నేను లేవాలి, ఆ బియ్యం గిన్నెలో పోసుకోవాలి, నేను కడుక్కోవాలి. బియ్యం కడగాలి కదా. బియ్యం కడిగి ముందు బియ్యం కావాలి నాకు. బియ్యం కడిగి నీళ్లు పోయాలి. నీళ్లు పోసి నిప్పు మీద పెట్టాలి. నిప్పు మీద పెట్టాక ఆవిరి రావాలి, ఎందుకంటే అది ఉడకాలి కదా. ఆవిరైనా అది అన్నంగా పెద్దదిగా అవుతుంటే నాకు గిన్నె, చిన్న గిన్నె పెట్టి నేను అన్నం వండుదామంటే కాదు. నాకు ఆకాశం ఉండాలి, పెద్ద గిన్నె కావాలి. అంటే అన్నం ఎక్కువ అవుతుంది. అవ్వటానికి నాకు ఒక పెద్ద ఖాళీ స్థలం కావాలి. ఇప్పుడు 5 భూతాలు అన్నంలో చేరాయా అంటే వాటికవే వచ్చేసినాయా? కాలే. నేను నా రజస్సుతో చేశాను ఆ పని. అంటే నాలో రజస్సు శక్తి లేకపోతే నేను పని చేయను, కూర్చుంటే అన్నం రాదు. దాంతో నేను పని చేశాను. ఈ పని చెయ్యకపోతే అది నిర్జీవం, పని చేస్తే అది సజీవం. ఇప్పుడు ఇలా 5 చేస్తున్నప్పుడు లక్ష్మి, అందుకని రజస్సును సూచించడానికి లక్ష్మి. అందుకే ఆమెకు ఎర్రటి చీర కడతారు, మీరు చూశారో లేదు. సరస్వతి దేవికి సప్తగుణమని ఆమెకు తెల్ల చీర కడతారు. బొమ్మల్లో చూడండి, వీటన్నిటికీ సంకేత అర్థాలు ఉంటాయి, మనకు తెలియదు. నాకు కూడా కొన్నే మా గురుదేవులు చెప్పారు కాబట్టి నాకు కొన్నే తెలుసు. మరి అన్నీ నాకు కూడా తెలియదు. నాకు తెలిసినట్టు మీరు చెప్తున్నాను. సరస్వతీదేవికి తెల్ల చీరే కడతారు ఎక్కడైనా చూడండి కదా. లక్ష్మీదేవికి ఎర్ర చీరన్నా ఆకుపచ్చ చీరన్నా కడతారు. ఆ 2 కూడా ఆకుపచ్చగా జెండా రైలు కదలటానికి ఆకుపచ్చ రంగు చూపిస్తారు కదా. అట్లా ఆమె కూడా రజస్సుకి చిన్నంగా ఎర్ర చీరైనా ఆకుపచ్చ చీరైనా అమ్మవారికి కడతారు లక్ష్మీదేవి. పార్వతికి నీలం చీర కడతారు, నల్ల చీర నీలం చీర కడతారు. చాలా వరకు ఆమెకు అది. అంటే మనం తమస్సు అంటే ఇంకేదో అందరినీ చంపడం అది అనుకోకండి. మనం నిద్రపోవడమే తమస్సు. నిద్రపోతే మనకేమిటి? చీకటి ఏముంటుందా? ఏమైనా వెలుగుంటుందా కళ్ళల్లో? ఏముండదు, చీకటి. అదే అజ్ఞానం. ఆ నేను అనేటువంటి స్ఫురణ కూడా అందులో లయమైపోయింది ఆ చీకట్లో. ఈశాన, సదాశివ అనేటువంటి వాళ్ళు వీళ్ళ ఇద్దరికీ మరి భార్యలు ఎవరిని సృష్టించారో మనకు తెలియదు. మరి ఈశాన, సదాశివ అఘోరేభ్యో ధఘోరేభ్యో ఘోరఘోరతరేభ్యో సర్వేభ్యో సర్వేభ్యో నమో అస్తు విశ్వరూప అంటారు. శివుణ్ణి ప్రార్థిస్తూ గురపడున్న వాళ్ళకి తెలుస్తుంది ఎవరికైనా. అంటే మాకు మంత్రాలు ఏం తెలుసులేమ్మా, వాళ్ళు ఏదో చేస్తుంటారు, మేమేదో చూస్తుంటున్నాం. ఎవరైనా గురప్పడు అని ఉంటారు చూడండి, ఆ గురప్పడు వాడు శివుడే. చూడండి మీరు, ఒక కదులుకి మన దాన్ని ఏమంటాం, సత్యనారాయణ
ఖర్జూర పండు. ఒక కదునికి ఖర్జూర పండు ఇచ్చి వాడు దేవుడు. అసలు మన మతంలోనే రాయి పెడితే రాయి దేవుడు, ఒక్క పెడితే ఒక్క దేవుడు, హరిద్రాభిషేకం పెడితే పసుపు గౌరవం పెడితే అది ఉన్న దేవుడే. ఏం లేకపోతే చిన్నపిల్లలు ఆడుకుంటూ దేవుడు ఆట ఆడతారు. ఎప్పుడైనా దేవుడు ఆట ఆడితే రాయి బొమ్మ, ఇట్లా ట్రయాంగిల్ షేప్లో ఉన్న రాయి బొమ్మ వాళ్ళకి దేవుడు. అంటే సర్వత్రా దైవ దర్శనం చేయగలిగారు కదా మన వాళ్ళు. అటువంటి వంశంలో పుట్టాం మనం పాశ్చాత్య నాగరికతను పట్టుకుని వాళ్ళు చాలా గ్రేట్ అని సంస్కృతం. ఏమంటే మనది తెలియక, మనకు తెలియదు. మనం తెలుసుకోవాలనే ప్రయత్నం కూడా మనం చేయం. వాళ్ళందరూ చుట్టెలు పోసుకుంటే మనం కూడా విరమోసుకుంటే చాలా బాగుంటుంది. ఎందుకంటే అది విదేశీ సంప్రదాయం. మన వాళ్ళు ఈ మధ్య ట్యాంకర్లు కూడా చుట్టూ విరమోసుకోవడం మొదలుపెట్టారు. ఇదివరకు విరమోసుకునేవాళ్ళు కాదు. వాడు విరమోసుకుంటే మేము విరమోసుకుంటే వీళ్ళంతా దయ్యాలన్నమాట. అస్సలు జుట్టు విరమోసుకోకూడదు. మా చిన్నపిల్లలు మమ్మల్ని మా పెద్దలు ఏమనేవాళ్ళంటే జుట్టు విరమోసుకుంటే దయ్యం పడుతుంది అనేవాళ్ళు. దయ్యం పడుతుందంటే భయపడినా మేము ముడి వేసుకునేవాళ్ళం. ముడి లేకుండా అసలు జడకి చివరిలో రిప్పని లేకుండా జడ అలా వదిలేసేవాళ్ళు. ఎందుకంటే ఊడిపోతే దయ్యం పడితే. ఇప్పుడు మరి వీళ్ళకి ఏ దయ్యాలు పడతాయి? వీళ్ళకి దయ్యాలు ఆల్రెడీ పట్టించారు. వీళ్ళందరూ దయ్యం పట్టిన వాళ్ళే. అట్లా పిచ్చి వేషాలు వేసే వాళ్ళందరూ దయ్యం పట్టిన వాళ్ళు కాదు. మనుషులు మామూలు వాళ్ళు కానే కాదు. పంచ ప్రేతాసనాసీన పంచ బ్రహ్మస్వరూపిణి వాళ్ళందరినీ ఆ ప్రేతలందరినీ బ్రహ్మలుగా మార్చి. ఎవరు? తానుంటే వాళ్ళు బ్రహ్మలు, తాను లేకపోతే వాళ్ళు ప్రేతలు. అంటే ఆవిడ ఉంటే వాళ్ళకి నిర్జీవం, ఆవిడ ఉంటే సజీవం, ఆవిడ లేకపోతే నిర్జీవం. ఇదేమీ లేదన్నా మ్యాటర్ మీద ఎనర్జీ డిసైడ్ అయ్యి ఉంది. మ్యాటర్ ఎనర్జీ ఉండే కదా ఉన్నాయి. ఎనర్జీ విత్డ్రా అయితే మ్యాటర్ ఏమైపోతుంది? ప్రేత అయిపోతుంది. ఎనర్జీ ఉంటే ఎనర్జీ మ్యాటర్ కలిసి వస్తువుగా తయారవుతుంది. అందుకంటే ఏం సైంటిఫిక్గా చెప్పాలంటే అది ఉండేది. అర్థమైందా? మళ్ళీ ఏదో లక్ష్మీదేవి ఉందా, పార్వతి ఉందా, అందులో ఉన్న శక్తిని మీరు ఏం పేరు పెట్టుకున్నా నాకు అభ్యంతరం లేదు. ఏ పేరున్నా పెట్టుకోండి, మాకేం పర్వాలేదు. కానీ అక్కడ ఉన్నది మాత్రం పదార్థం. ఎలా చూడాలంటే మీకు చాలా చిన్నదిగా అర్థమయ్యేటట్టు చెప్తా చూడండి. సర్వత్రా పరమాత్మని ఎలా దర్శనం చేయాలి అంటే, మన ఇంట్లో తలుపు వేయని అన్నాము. తలుపు దగ్గరికి వెళ్ళారు. ఇప్పుడు ఆ తలుపు ఏమిటి అంటే చెక్క. తలుపు ఉన్నది కదా, తలుపు వేయాలంటే తలుపు దగ్గరికి వెళ్ళాము. తలుపు ఉన్నది కదా లేదా? తలుపు ఉన్నది. ఉన్న తలుపు ఏం చేస్తున్నది అంటే నాకు కనిపిస్తున్నది. నాకు కనిపించకపోతే తలుపు కాదు. ఆ ఉండటము కనిపించడము, కనిపిస్తేనే తలుపు వేస్తా. అది కాక అక్కడ చెక్క తలుపు ఉంది, చెక్క పొయ్య ఉంది. ఆ పొయ్యకు శబ్దస్పర్శ రూపరసగంధాలన్నీ ఉన్నాయి. ఇప్పుడు అది ఉన్నది నాకు కనిపించింది. ఆ రెండు పరమాత్మ పరమేశ్వరి లక్షణాలు అనుకుంటే తలుపు నీకు దేవుడు కాలే? అయినా కాలేదా? నీ భావనే అమ్మా. నిన్న అన్నం తింటూ నువ్వు యజ్ఞం చేసిన భావన చేసినప్పుడు, యజ్ఞ ఫలం నీకు ఇచ్చినప్పుడు అక్కడ తలుపులో నీకు దేవుడే ఉండాలా? ఉండక్కర్లే. నువ్వు ఏ వస్తువును చూసినా అది పరమాత్మ స్వరూపం. సచ్చిత్తుడుగా చూడండి. పదార్థము ఎనర్జీ, ఇక్కడ మ్యాటర్ ఎనర్జీ. ఎనర్జీ ఏమిటి? దీనికి దొంగవాడిని రాకుండా ఆపగలిగినటువంటి శక్తి ఈ తలుపు. దొంగవాడే కాదు, ఇంకెవడో వేరేవాడు, నాకు ఇష్టమైన వాడు కాకుండా ఇంకొకడెవడో మా ఇంట్లో ప్రవేశించకుండా ఆపగలిగిన శక్తి ఆ తలుపు. అందులో శక్తి ఉందా లేదా? తలుపు కాకుండా తడికేసామనుకో, తడికే తలుపు, తడిక వేసామనుకో, పిల్లినో కుక్కనో రాకుండా ఆపుతుంది. కానీ నాకు ఇష్టమైన వాడిని ఇష్టం కాని వాడిని రానియకుండా ఆపగలిగిన శక్తి తడికకు లేదు. అంటే ఇప్పుడు తలుపులో ఉన్న శక్తి, తడికలో ఉన్న శక్తి ఒకటేనామా? శక్తిగా ఒకటే, కానీ ఈ శక్తి చాలా అల్పంగా ఉంది. ఆ శక్తి కొంచెం బలంగా ఉంది. లేదా ఇనప తలుపులు వేసాం మనం, వీరువాకి ఇనప తలుపులు వేసుకున్నాం.
చెప్పదు కదా, నిర్భాగ్యం వేసేది. అవి ఇంకా స్ట్రాంగ్గా ఉన్నాయి. చెక్క తలుపు అంటే స్ట్రాంగ్గా ఉంది. ఇప్పుడు పరమాత్మ మీకు తలుపులో బీరువాలో మరి తడికిలో కనపడలేదా? మీరు చూడటం లేదు. చూడండి, చూస్తే కనపడతాడు. ఇంకా ఇంకా చాలా మంచి చెప్పన మీకు రవీంద్రనాథ్ ఠాగూర్ చెప్పారు ఈ మాట. రవీంద్రనాథ్ ఠాగూర్ ఏమన్నారంటే, ఆయన కిటికీలోంచి ఆకాశాన్ని చూస్తూ నుంచున్నారు. కడుపు నుంచున్నారో చూస్తూ ఉంటే ఆకాశంలో అన్ని మేఘాలు కమ్మినాయి. ఆయన కూడా పరమాత్మ సచ్చిత్తనే చదువుకున్నాడేమో, నాకు అనుభవించాడో నాకు తెలియదు. మరి ఎప్పుడు ఆయన చదవలేదు కదా, ఆయన రాసిన పుస్తకం చదువుకున్నారే కానీ ఆయన చూడడానికి మనకు వీలు కాలేదు కదా. మీరు కూడా చూడలేదు, చూసి ఉండరు. ఎందుకంటే మీరు చిన్నవాళ్ళు, అప్పటికి మీరు పుట్టకనే ఉండుంటారు. ఆయన ఆ కిటికీలోంచి ఆకాశాన్ని చూస్తున్నాక ఆకాశం బాగా మేఘావృతమై నల్లటి మేఘాలు బాగా కమ్ముకుని ఉంది. ఒక్కొక్కసారి మనకు అట్లాగే ఉంటుంది, ఆకాశం అంతా మేఘాలతో కమ్ముకుని ఉంటుంది. ఒక్కొక్క మేఘాన్ని ఆయన చూస్తూ ఉంటున్నాక ఆ మేఘం ఇలా వెళ్ళిపోతూ, అంటే మేఘం ఆకాశంలో గాలికి నడుస్తూ పోతుంది. ఆయన చూస్తూ ఉన్నాక ఆ మేఘం కొంచెంసేపు పోతే ఇంకో మేఘం వస్తుంది, అది కూడా పోతుంది. అలా చూస్తూ ఉంటే ఎన్నో మేఘాలు వస్తున్నాయి, ఎన్నో మేఘాలు పోతూ కూడా ఉన్నాయి. ఈ మేఘం అంతా పరమాత్మ యొక్క సద్రూపం. మరి చిద్రూపం ఎక్కడుంది అని ఆయన సందేహం వచ్చింది. సచ్చిత్తులు కలిసి ఉండాలి. ఆయన సందేహం వచ్చింది, సచ్చిత్తులు కలిసి ఉండాలి కదా, సద్రూపం అయితే మేఘం కనపడుతుంది. ఇలాగ తలుపులో మీకు శక్తిని చూపించారు. ఇప్పుడు మేఘంలో శక్తిని చూపించాడు కదా. ఆయన అనుకుంటూ ఆ మేఘాన్ని చూస్తూ ఉన్నారు. కొంచెం సేపటికి ఒక మేఘం మరొక మేఘాన్ని కొట్టుకుంది. ఆకాశంలో కొట్టుకుంటూ ఉంటాయి, ఇదేం పెద్ద విశేషం కాదు. చూసేవాడి భావన బట్టి అది విశేషమే. మనం ఎన్నిసార్లు చూసుంటాం, మేఘానికి మేఘం కొట్టుకుని ఏమవుతుంది, ఒక మెరుపు వస్తుంది. ఎప్పుడు కూడా రెండు వస్తువులు కనుక రాపిడి జరిగితే అక్కడ ఒక శక్తి ఉత్పన్నం అవుతుంది. సైన్స్ చేతులు ఉండి ఇట్లా అనుకోండి, వేడిగా వస్తుంది. ఏమిటి వేడి? ఇందానికి నా చేతులు ఎందుకు వేడిగా లేవు? రెండు వస్తువులకి రాపిడికి పెట్టాను. రాపిడి పెడితే శక్తి ఉత్పన్నం అవుతుంది. అట్లా రెండు మేఘాలు ఇలా కొట్టుకునేటప్పటికీ ఒక శక్తి ఉత్పన్నమైంది, ఒక మెరుపు తీగ కనిపించింది. అంటే ఆ మెరుపు కూడా ఇట్లా రకరకాలుగా ఉంటుంది చూడండి. అంటే ఆ మేఘం ఆ షేప్లో కొట్టుకుంది. ఆయన చూశారు. ఆయన చూసిన తర్వాత మనం చూస్తే మనకు కూడా అట్లాగే మనకు కనపడితే అది గ్రేట్. ఆ రెండు అలా కొట్టుకునేటప్పటికీ ఆ మేఘం దీని కొస ఇక్కడ ఉంది, దీని కొస ఇక్కడ ఉంది, ఈ రెండు తగిలిన చోటే మెరుపు తీగ వచ్చింది. వెంటనే ఆయనకి ఏమనిపించిందంటే తటిల్లత సమరుచి. తటిల్లత అంటే మెరుపు తీగ. ఓహో, అమ్మవారు మెరుపు తీగ. ఇప్పుడు అందులో ఉన్న చైతన్య శక్తి ఏది అని కదా ప్రశ్న వేసుకున్నాం మనం. మేఘం సత్తు, మేఘంలో ఉన్న చిత్తు మెరుపు తీగ. ఇప్పుడు కామేశ్వరుడు కామేశ్వరి అక్కడే కనపడుతున్నారు ఆకాశంలో, మీకు కనపడలేదా? చూడండి, ఎందుకు ఆకాశంలో మేఘాలు చూస్తూ పెద్దలు అలా కాలక్షేపం చేస్తూ ఉంటారంటే వాళ్ళు ఇక్కడ పరమాత్మ దర్శనం చేస్తున్నారు. ఎంతసేపు అయినా పరమాత్మను చూస్తూ కూర్చోవచ్చు. రేపటి నుంచి చూడండి, మేఘం అని చూడబాకండి. ఆయన శివుడు, ఆమె పార్వతి, ఆయన కామేశ్వరుడు, ఆమె కామేశ్వరి. వాళ్ళిద్దరు ఎక్కడున్నారు? పైన ఉన్నారు. మన పెద్దవాళ్ళు ఆకాశంలో ఆ పైన దేవుడు ఉంటాడు అని చెప్పిన ఇదే అర్థం. దేవుడిని ఇక్కడ చూడలేకపోయినాం కాబట్టి అక్కడ ఉన్నాడని అనుకుంటున్నారు. అక్కడ ఉన్నవాడు నీకు అర్థమైతే ఇక్కడ కూడా వాడే ఉంటాడు. ఎందుకు? మన తడిక తలుపులో ఉండి, మన చెక్క తలుపులో ఉండి, మన బీరువా తలుపులో ఉన్నవాడు మేఘంలో ఉంటాడు, ఉంటాడు. అన్నమాచార్యుడు తన పాట రాస్తూ మెరుగు బోడి అలమేలు మంగయు తాను, అలమేలు మంగ తాను, తానంటే ఎవరు? వెంకటేశ్వర స్వామి. మెరుపు మేఘము కూడి మెరిసినట్టుంది అంటారు. ఒక పరి వయ్యారమై మొగమున కళలన్నీ ములసినట్టున్నాయి అన్నాడు కదా
లాగేసే సంధి అని ఒక సంధి, అది మనకు అక్కర్లేదు, తెలుగు క్లాస్ కాదు కదా ఇది. అందుకని మెరుగుపోడి చిగురుపోడి అని అలా అంటారు స్త్రీలు. అలమేలు మంగయు తాను మెరుపు మేఘము కూడి మెరసినట్లుంది. అలమేలు మంగేమో తెల్లగా ఉంటుంది, వెంకటేశ్వర స్వామి నల్లగా ఉంటాడు. ఈ నలుపు ఆ తెలుపు కలిసి ఆ నల్లవాడికి కర్పూరం పూస్తే అలా కనిపిస్తుంది. వాడికి పూసింది కర్పూరం, ఆయన నల్లగా ఉన్నాడు, కర్పూరం తెల్లగా ఉంటుంది. అది అమ్మవారిలాగా. అంటే అన్నమాచార్యులు ఆ రాతి శిలలో పరమాత్మని పరమేశ్వరిని ఇద్దరిని చూడగలిగాడు. ఆలోచించండి. కటిల్లత సమరుచి షట్చక్రోపరి సంస్థిత అని అమ్మవారి నామం రవీంద్రనాథ్ ఠాగూర్ గుర్తొచ్చింది. ఓ తటిల్లత, మెరుపు తీగ, ఇది మెరుపు. ఇవి రెండు వస్తువులు కొట్టుకుంటే వస్తుంది. రెండు వస్తువులు కొట్టుకుంటే అక్కడి నుంచి శక్తి ఉత్పన్నమవుతుంది. అందుకే ఆ శక్తి ఇంకా ఉండటం లేదు, ఆ శక్తి అలాగే ఉండటం లేదు. ఎందుకు షాక్ కొంచెం స్టాటిక్ లాగా ఉండండి, నాకేమో నేను మీ పంచబ్రహ్మ స్వరూపిణి దగ్గర ఎంతసేపు ఉన్నానా నేను? సరే. పంచప్రేతాసనాసీన పంచబ్రహ్మస్వరూపిణి చిన్మయి. చిన్మయి అంటే ఆమె చిదగ్నికుండంలో పుట్టింది. అది కదా మనకు చెప్పింది. అగ్నికుండంలో ఏ వస్తువు వేసినా అది అగ్ని అయిపోవాలి. అగ్నికుండంలో ఏ వస్తువున్నా వేసేటప్పుడు ఎలా ఉంటుంది? కట్టెగా ఉంటుంది. కట్టెకు వంకర ఉంటే ఆ అగ్నికుండంలో కూడా అది వంకరగానే ఉంటుంది. అలా కాకుండా గుండు కట్టెలేస్తే ఒక్కోసారి ఇంత గుండు పడేస్తాం, అప్పుడు ఆ గుండుగానే ఉంటుంది. కట్టె ఏ షేప్లో ఉంటుందో ఆ షేప్లో ఉంటుంది. కొంతసేపటికి ఏమవుతుందంటే ఆ నిప్పుకి ఈ కట్టెంతా కూడా నిప్పులాగా అయిపోతుంది. అయితే షేప్ ఉంటుంది, మనం కదిలించే వరకు షేప్ ఉంటుంది. మన శరీరం కూడా తగలబెట్టిన తర్వాత రేపు వచ్చి కొడుకు ఆ బూడిదంతా ఎత్తాలి కదా, అది ఎత్తేంత వరకు పడుకోబెట్టిన శరీరం అలాగే గాలికి కదలకుండా ఉంటాయి. ఆ బూడిదతో సహా శరీరం మొత్తం అలాగే ఉంటుంది. షేప్ ఉంటుంది, దాని ఆకారం అక్కడే ఉంటుంది, దాని ఆకారం ఉండకుండా ఉండదు. ఇది షాక్ కొడుతుంది కదా, ఎందుకంటే ఈ జరీ చీరకి ఎక్కడో పుడుతో జడం. ఇందులో చైతన్యం అనేటువంటి శక్తి నీలో ప్రవేశించి, చైతన్యం ఉంది కదా మనలో, లేదా? చైతన్యం ఉంది. చిదగ్ని కుండమే ఇది. ఈ చిదగ్ని కుండకి పడిపోతుంది. చూడండి, చిన్మయి. మన దగ్గర చిదగ్ని కుండ ఉంది, ప్రతి ఒక్కరి దగ్గర చిదగ్ని కుండం ఉంది. ఎక్కడుంది ఈ చిదగ్ని కుండం? వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రిత. మీ దగ్గర వైశ్వానర అగ్ని ఉంది. వైశ్వానరుడు అనే పేరుతో ఒక అగ్ని మన దగ్గర ఉంది, చిదగ్ని అని. చిదగ్ని కుండం. అగ్నికుండం లేకపోతే నీ దగ్గర అన్నీ వేస్తే అవన్నీ లోపలికి ఎలా పోతున్నాయరా? ఏ అగ్నికుండం లేకపోతే మనం వేసినవన్నీ సమిధకు బారిపోతున్నాయా లేదా? కాలిపోతున్నాయి. ఆ అగ్నిగుండంలో పడి నీ శరీరం అనేటువంటిది మాంసపిండంగా ఉంది. అంటే శరీరంలో మాంసము, చర్మము, ఎముకలు ఇవే ఉన్నాయి. అది నిజంగా ఏమిటి అంటే చిదగ్నిగుండం, చైతన్యం ఉండాలి. నువ్వేం చేసుకున్నావంటే దీన్ని మాంసపిండంగానే గుర్తిస్తున్నావు, దాన్ని మంత్రపిండంగా చేసి తర్వాత చిన్మయిగా చేసి. చిన్మయి అంటే చైతన్యమే మొత్తం ఉన్నది, మొత్తం చైతన్యమే. ఇప్పుడు గురువు చెప్తున్నాడు నీలో చైతన్యం ఉంది, నీలో శక్తి ఉంది అని చెప్తున్నాడు. అవునంటున్నావు, కానీ నేను శరీరాన్ని, నేను ఎముకల్ని, నేను ఆ రక్తాన్ని, నేను మాంసాన్ని అంటున్నావా లేదా? నీ రక్తము, మాంసము, నీ కండరాలు, నీ ఎముకలు, నీలో ఉన్నటువంటి మేధస్సు మొత్తం సప్తవిధ ధాతువులు. ఈ సప్తవిధ ధాతువులను చిదగ్ని గుండంలో పడేస్తే ఏమవుతాయి? కట్టెపుల్లల్ని, సమిధల్ని అగ్ని
చూడటానికి కట్టెపిల్లల్లాగే ఉంటాయి, కానీ అవన్నీ కూడా నిప్పుగా మారిపోతాయి. అది నువ్వు చేయాల్సిన సాధన. నువ్వు చిన్మయివి కాదు. ఇప్పుడు నువ్వేమైనావు? మృన్మయివైనావు. నువ్వు మృన్మయి అంటే మట్టి ముద్దలా ఉన్నావు. నువ్వేమవ్వాలి? చిన్మయి. అంటే నీ మట్టి ముద్దనంతా కూడా అగ్నిగుండంలో కావచ్చు. అగ్నిగుండం ఎక్కడుందండి? ఎక్కడికి పోవాలి మేము అగ్నిగుండం కోసం? ఎక్కడికి పోవాకు, మీ ఇంట్లో కూర్చో. నీకు అసలు టైం చాలదరా ఇవన్నీ చేయటానికి. గబగబా ఇంట్లో పనులు చేసేయండి. మేము అన్నీ ఇవి చేసుకోవాలి కదా, మాకు ఇంట్లో పనులు చేయము మేము అట్లా అనుకోకండి. ఎందుకంటే ఆ దగ్గరికి వెళ్తే వీళ్ళందరినీ ఇంట్లో పని చేయకుండా సోమరులుగా తయారు చేసిందంటే మనకు మాట బాగుండదు. రామనాథం గారు ఒప్పుకోరు. మీ పనులన్నీ గబగబా చేయండి. ఎందుకంటే మనకు చాలా పెద్ద పని ఉంది. మనం ఎన్నాళ్ళు ఉంటామో మనకు తెలియదు. చచ్చే లోపల ఈ పనులన్నీ చేసుకోవాలి. ఏం చేసుకోవాలి? నీ శరీరంలో రక్తము, మాంసము, సప్తవిధ ధాతువులు ఉన్నాయన్నాం కదా. ఈ సప్తవిధ ధాతువులను చిన్మయం. అప్పుడు నువ్వే చిన్మయ్యో. ఇప్పుడు నేను చిన్మయిని కాదా? కాదు. ఎందుకని? అగ్నిగుండం ఉంది నీ దగ్గర, కట్టెలు వేసావు. కట్టెలు వేసాము మనం అందరం, కానీ ఇంకా కట్టె రూపమే ఉంది. కట్టె నిప్పు కావాలి. కావాలంటే టైం కావాలి. ఆ టైం దాన్ని ఉపయోగించాలి. లేదండి కట్టెలు వేసేస్తే అవి ఎట్లా అయినా మండుతాయి కదా, అట్లా మండవు. కట్టె ఏమాత్రం పచ్చి ఉన్నా నిప్పు అంటుకో. పచ్చి కట్టెకి నిప్పు అంటుకో. అలాంటి కట్టెనే అంటుకుంటుంది, పచ్చి కట్టెని నిప్పు అంటుకో. చిన్మయి పరమానంద. పరమానందం. ఆత్మ అనాత్మ అనే రెండు ఉన్నాయి నీ దగ్గర. ఒకటి ఆత్మ, ఒకటి అనాత్మ. నేను నా శరీరము. నువ్వు ఆలోచించి, నీవు నీ శరీరం ఇద్దరున్నా. దేనితో తగలబెట్టాలో చెబుతున్నాడు. నీ శరీరము ఎక్కడి నుంచైనా ప్రత్యేకంగా వచ్చిందా అంటే నువ్వేమంటావు అంటే, అవునండి నాకు ప్రత్యేకంగానే వచ్చింది, పంచభూతాల నుంచి కదా నా శరీరం వచ్చింది, కాబట్టి ఇవి పంచభూతాలవి అని మీరు చెప్పారు కదా, ఆ 5 భూతాలవి కదా ఈ శరీరం, అందుకని నేను వేరు నాది వేరు. నేను వేరు నాది వేరు అంటున్నా అంటే నాది నీకు ఎక్కడి నుంచి వచ్చింది? మీకు ఇంకా అర్థమయ్యే భాషలో చెప్తాను. బ్యాంకులో నాకు 1 లక్ష రూపాయలు సంపాదించి దాచిపెట్టింది. బ్యాంకులో నా డబ్బులు ఉన్నాయి 1 లక్ష రూపాయలు. నేను వేరు నా లక్ష వేరు కదా. మామూలుగా మనం మాట్లాడుకునేటైతే నేను వేరు, నా దగ్గర ఉన్నటువంటి లక్ష వేరు. నిజంగా అయితే ఆ లక్షే నేను. ఎలాగంటే నేను లక్షలో ఒక్కొక్క రూపాయి సంపాదించేటప్పుడు నా శక్తిని వినియోగించాను. నా శక్తి లేకుండా నాకు డబ్బులు రాలేదు. అంటే నా శక్తి పొందిన మార్పు రూపం నా రూపాయి. అర్థమైపోయిందా? నా శక్తిని రూపాయిగా నేను మార్చుకున్నాను. అంత శక్తిని నేను ఖర్చు పెట్టాను. నా శరీరంలో నుంచి కొంత శక్తిని ఖర్చు పెడితేనే నాకు రూపాయలు వచ్చినాయి. ఇప్పుడు నా శక్తి రూపాయిగా నాకు కనపడుతోంది, కానీ ఆ రూపాయి ఏమిటంటే నా శక్తి. నా శరీరము నాకు వచ్చిందని చెప్తున్నానే, పంచభూతాల నుంచి వచ్చిందని. ఆ పంచభూతాలు ఎవరు? అమ్మవారు అడుగుతోంది, పంచభూతాలు ఎవర్రా? నేనే కదా సచ్చిత్తులుగా ఉన్నాను. అసలు నా దగ్గర నుంచే కదా సత్వరజస్తమో గుణాలను 3 తీసుకున్నారు మీరు. ఆ 3 నుంచే కదా ఈ 5 భూతాలు వచ్చినాయి. ఇప్పుడు కాబట్టి అవి నేనా నాని కాదా? అప్పుడు అంతా ప్రవిలాపనం చేయండి. దాన్ని ప్రవిలాపనం చేస్తే అంటే నీలో కలిపేసుకుంటే నేను నాది అనేవి 2 ఉండవు. మిమ్మల్ని ఎట్లా తగలబెట్టాలో చెబుతోంది అమ్మవారు ఇక్కడ. దీన్ని చిన్మయం చేయమంది కదా, ఎట్లా చిన్మయం చేయాలి, దీన్ని ఎట్లా తగలబెట్టమంటావు అంటే ఈ శరీరం వేరుగా చూసినంతసేపు నీకు ఇది వేరుగా కనపడుతుంది. రక్తంగా, మాంసంగా, ఎముకలుగా ఇలా కనపడుతుంది. అంటే సప్తవిధ ధాతువులుగా. నీకు గురువు ముందే పాఠం చెప్పాడు.
ఇవి ఎలా వచ్చినాయో కూడా నేను చెప్పాను. ఇవి నీకంటే భిన్నమని చెప్పాడు, అవి నువ్వు కాదని చెప్పాడు. కానీ ఇవి ఎట్లా వచ్చినాయో చెప్పాడు. ఎట్లా వచ్చినాయి? నీ చైతన్య శక్తి 8 విధాల ప్రకృతులుగా మారినట్టుగా కనిపిస్తోంది. ఆ మారినట్టుగా కనిపించిన దాని తమో రూపం నీ శరీరం, దాని రజో రూపం నీ ప్రాణం, దాని సత్వరూపం నీ ఆలోచన. అంటే నీ ఆలోచన, నీ ప్రాణము, నీ శరీరము, ఈ మూడు నీ సత్వరజస్తమో గుణాల నుంచి వచ్చినవి. సత్వరజస్తమో గుణాలకు మూలం నా చైతన్య శక్తి. కాబట్టి నా చిచ్చక్తిలో నుంచి ఇవన్నీ వచ్చినాయి. అంటే ఇవి నాకంటే భిన్నమా, నేనేనా? మరి ఇందాక భిన్నం అన్నారు కదండి. అంటే ఏదిగా భిన్నము? రక్త మాంస ఎముకలుగా భిన్నం. అర్థమవుతుందా? అర్థం కాలే మీకు? రక్తంగా, మాంసముగా, ఎముకలుగా ఇది భిన్నం. నేనుగా అదే పెద్ద దోమ. వాటి బాగా కోపం ఉంది. వాటి గురించి చెప్తున్నానని మీరు ఎవ్వరు లేరు, ఉన్నది పరమేశ్వరే అంటున్నానని మేము లేమో చూసుకోవాలి. ఇంత పెద్దది పుట్టింది బాగా, అన్నీ పుడుతున్నాయి. ఎందుకో ఈరోజు మాత్రం షాక్ పుడుతున్నాయి. ఎందుకంటే ఆ అమ్మవారికి మరి వీళ్ళందరికీ రహస్యం బట్టబయలు చేయడం ఇష్టం లేదేమో. ఏమో నాకు తెలియదమ్మా, నేనేమో చెప్పేస్తున్నాను. రహస్యంగా దాచుకోదలుచుకుంటే వాళ్ళ మనస్సుల్లో కూర్చుని దాచుకో కదా. మరి హయగ్రీవుడికి నువ్వు చెప్పావు, నాకు అర్థమైన రీతిలో నేను బయట చెప్పేస్తున్నాను. నువ్వేమన్నా చేసుకో. పుట్టున్నాయి కదా బాగా పుట్టని. ఇప్పుడు నేనేం చెయ్యాలి అంటే, నీ లోపల ఉన్నటువంటి చైతన్య శక్తి వివర్తమై నీకు శరీరంగా కనిపిస్తున్నది. ఇది వివర్తమైంది. ఇప్పుడు ఈ శరీరం అంతా తాడు మీద ఉన్న పాము లాంటిది. ఇప్పుడు పామును తగలబెట్టాలన్నా ఏమన్నా చేయాలి? ఏం చేయాలి? నా జ్ఞానంతోనే గ్రహిస్తే నాకు తాడు ఉన్నది పాము. అప్పుడు నా శరీరం ఏమవుతుంది? నాకు చిన్మయమైపోతుంది. అర్థమైందా? అర్థం కాకపోతే దాన్ని ఈసారి క్యాసెట్లో వినండి. ఎందుకంటే మరీ పంచప్రేతాసనాసీన, పంచబ్రహ్మ స్వరూపిణి, చిన్మయి, 3 నామాలు చెప్పి నేను 1.5 గంటలు అయిపోయిందంటే నాకు కూడా బాగుంది. అన్యాయం. చిన్మయి, పరమానంద, ఏమ్మా, విజ్ఞాన ఘన రూపిణి, చిన్మయం. ఎప్పుడైతే చిన్మయి అని నీకు తెలుస్తుందో, ఇది చిన్మయము, ఇదంతా కూడా దీంట్లో ఏ విధమైనటువంటి మృణ్మయం లేదు అని నీకు ఎప్పుడు తెలుస్తుందో, అప్పుడు పరమానంద. నీకు ఇంకా ఆనందమే. అమ్మవారి అసలు స్వరూపం ఏమిటి? ఆనందమే. తలుపు యొక్క అసలు అవసరం ఏమిటి? ఎవరిని రానివ్వకుండా అడ్డుకోవడమే. ఆ పని ఇక్కడ అయిపోతుంది. ఎలా అయిపోతుంది? నేను శరీరాన్ని, నేను రక్తాన్ని, నేను మాంసాన్ని, నేను ఎముకలను, నేను నామరూపాలు కలిగినటువంటి ఒక మనిషిని అని నువ్వు అనుకున్నంతసేపు ఈ శరీరం నువ్వు చిదగ్ని కుండల్లో వేయడానికి వీల్లేదు. మరి నువ్వేమనుకోవాలి? నాకంటే భిన్నంగా కనిపిస్తూ ఉన్నటువంటి ఇది నాకంటే భిన్నం కాదు అంటే ఇప్పుడు ఏమనుకోవాలంటే త్వం తదసి అనుకోవాలి. నీవు తదసి అనుకోవాలి. అంటే నేను తదసిని ఎప్పుడు అనుకుంటాను? ప్రవిలాపనం చేసుకోవాలి. నాలో ప్రవిలాపనం చేయాలి. దేన్ని? ఈ పంచభూతాలు, ఈ సత్వరజస్తమో గుణాలు దేంట్లో చేయాలి? నా చిచ్చక్తిలోకి. అంటే నా శక్తి ప్రవహించింది, నా శక్తిని విత్డ్రా చేసుకుని నాలోనే పెట్టుకోవాలి. అప్పుడు ఇవన్నీ కూడా చిన్మయమైపోతాయి. ప్రజ్ఞ చిన్మయి, పరమానంద. నీకు చిన్మయి అయితే నీకు పరమానందం, ఆనందమై లేదు, దుఃఖానికి అక్కడ చోట్లేదు. విజ్ఞాన ఘనరూపిణి. ఇక్కడ విజ్ఞాన ఘనం అన్నారు. అంటే విజ్ఞానమే, విజ్ఞాన రసరూపిణి కూడా ఎక్కడ ఉంటుందంటారమ్మా. విజ్ఞాన ఘనరూపిణి అన్నారు కదా. మనం చిన్నప్పుడు ఐస్ ఫ్రూట్ అని తినేవాళ్ళం, గుర్తుందా? ఐస్ ఫ్రూట్. అది ఎలా ఉంటుంది అంటే వాళ్ళు పాలు తయారు చేసుకు వస్తారు. ఆ పాలల్లో ఏమో అన్నీ కలుపుకొని షుగర్ కూడా వేసుకుని వాడు పాలల్లో అన్నీ వేసుకుని వస్తారు. అంటే ఐస్ క్రీమ్ కావాల్సినవన్నీ ఆ పాలల్లో ఉంటాయి.
అది వేసుకుని వచ్చి బజార్లో తిరుగుతూ ఉంటాడు. మన పిల్లలు వెళ్ళి మాకు ఆ కోన్ ఐస్ క్రీమ్ కావాలనో లేకపోతే ఇంకొక కప్ ఐస్ క్రీమ్ కావాలనో ఏదో అడుగుతారు. షేప్స్ ఈ షేప్లో ఉండాలి, ఈ షేప్లో ఉండాలి అని మనం అడుగుతారు. వాడు వెంటనే ఆ లిక్విడ్గా ఉన్న పాలను ఒక మెటల్ దాంట్లో పోస్తారు. కోన్ లాగా ఉంటుంది. అది కోన్ లాగా అంటే ఏమని చెప్పాను నేను, ఇట్లా గొట్టంలాగా ఉంటుందరా. గొట్టంగా కాకుండా కోనే, దాని షేపే కోన్. కింద సన్నగా ఉంటుంది, పైన గరాటలాగా. అలాంటి షేప్ ఉన్నవి వాడి దగ్గర లోహంవి మెటల్వి కొన్ని ఉంటాయి. దాంట్లో ఈ పాలు మన దగ్గరే ఇట్లా పోస్తారు. అంటే ఇప్పుడు లిక్విడ్గా ఉన్నటువంటిది దానిలో పోసారు. ఇప్పుడు దాన్ని ఆ లోపల పెట్టేస్తాడు వాడు. ఆ ఫ్రీజర్ ఏమో వాడి దగ్గర ఉండేది, ఒక ఫ్రీజర్ ఉండొచ్చు, అందులో పెడతాడు. కొంచెం సేపటి దాన్ని బయటికి తీస్తాడు. ఇప్పుడు అదంతా ఎట్లుంటుందని ఇందాక పాలలాగా ఉన్నది ఇప్పుడు ఆ షేప్లో గడ్డగట్టి వస్తుంది. ఇప్పుడు ఆ గడ్డలో ఆ తింటున్నటువంటి ఆ ఐస్ ఫ్రూట్లో మొత్తం వాడు ఆ పాలల్లో ఏమేం కలిపాడో అవే ఉన్నాయా, ఇంకేదైనా కొత్తది వస్తుంది? అవే ఇందాక లిక్విడ్ ఫామ్లో ఉన్నాయి, అవి ఇప్పుడు గడ్డగట్టి కోన్ ఫామ్లో వచ్చినాయి. ఎప్పుడైతే నీవు చిన్మయీవని తెలుస్తుందో నీకు పరమానందం కలిగి నీవు విజ్ఞాన ఘన రూపిణి, అసలు నాకన్నా భిన్నంగా ఏ వస్తువు లేదు, నేను విజ్ఞాన ఘనాన్ని. ఘనం అంటే ఏమిటి? పొడవులో, వెడల్పులో, ఎత్తులో, మొత్తంలో ఉన్నది నా జ్ఞానమే. ఇప్పుడు నేను చిన్మయం కాకేముంది, ఆ కోన్లో అంతా కూడా పాలే, క్షీరమయం అని. నేను ఎప్పుడైతే ఈ శరీరాన్ని నేను చిన్మయం చేసేసి ఆ అగ్నిగుండంలో వేసి కాలబెట్టేశానా? కాలబెట్టలే, ఇట్లే ఉంటుంది. భావన చేశావో, పరమానందం కలిగిందో, అప్పుడు నీ శరీరం విజ్ఞాన ఘన రూపిణి, విజ్ఞాన ఘనమైపోతుంది. అంటే నీ శరీరంలో ఏ భాగము కూడా ఇంతకుముందు నా శరీరంలో ఇక్కడ ఎముకలు ఉన్నాయి, ఇక్కడ చర్మం ఉంది కదా, ఇక్కడ కళ్ళు ఉన్నాయి, ఇక్కడ ముక్కు ఉంది, ఇక్కడ చెవులు ఉన్నాయి, ఇవన్నీ లేవు. ఏముంది? అదంతా కూడా సచ్చిత్తునే ఉంటాయి. అలా నువ్వు చేసుకో. విజ్ఞాన ఘన రూపిణి ఎంత బాగుందో చూడండి. చిన్మయి పరమానంద విజ్ఞాన ఘన రూపిణి జ్ఞాన ధ్యాతృ ధ్యేయ రూప. అప్పుడు నీకేం తెలుస్తుందంటే ధ్యానము, ధ్యాత, ధ్యేయము త్రిపుటి. వీటి పేరు త్రిపుటి. ధ్యానము, ధ్యాత, ధ్యేయం. ఇది కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తా వినండి. ధ్యాత అంటే ధ్యానం చేసేవాడు, ధ్యానం చేసేవాడు. ధ్యేయము అంటే దేన్ని గురించి ధ్యానం చేస్తున్నాడో అది. దేన్నో గురించి నేను చేస్తాను. నాకు డబ్బులు కావాలి, నాకు సంపద కావాలి, నాకు సంపద కావాలి, నాకు సంపద కావాలి, నేను ధ్యానం చేస్తున్నాను. అంటే ఇప్పుడు సంపద ఏమవుతుంది? ధ్యేయం అవుతుంది. నాకు కావాలి, నేనేమవుతాను? ధ్యాతను అవుతాను. నేను ధ్యాతని, నాకు కావలసినది ధ్యేయం. అర్థం చేసుకోండి బాగా. నేను ధ్యాతని, నాకు కావలసినది ధ్యేయం. నాకు కావాల్సింది నాకంటే దూరంగా ఉంది, అందుకు కదా అది కావాలి అని నేను అంటున్నాను. మా ఇద్దరికి మధ్య మమ్మల్ని ఇద్దరిని కలపడానికి ఒక బ్రిడ్జ్ కావాలి. ఈ ఒడ్డు ధ్యాత, ఇక్కడ ధ్యేయము, మా ఇద్దరిని కలిపేటువంటిది ధ్యానము అనే బ్రిడ్జ్. ధ్యానము ద్వారా ధ్యాత ధ్యేయాన్ని పొందుతాం. ఈ ఒడ్డు నుంచి నేను ఆ ఒడ్డుకు నడవాలరా, ఆ ఒడ్డు చేరాలి, ఆ ఒడ్డు ధ్యేయం అన్నాను, ఈ ఒడ్డు ధ్యాత అన్నాను, మధ్యలో ఒక బ్రిడ్జ్ కట్టుకున్నాను, ధ్యానం అనేటువంటి బ్రిడ్జి. ధ్యానం అనేటువంటి బ్రిడ్జి మీద ఎక్కితే నేను ఎక్కడికి చేరుతాను? ధ్యేయం దగ్గరికి చేరుతాను కదా, అంతే కదా, అది తెలుసు కదా మనకి. అప్పుడు ధ్యాత ధ్యేయము ఎక్కడ ఉంటారు?
విషయం మర్చిపో. ధ్యాత ధ్యేయం ఉంది కదా. ధ్యేయం అంటే నేను పొందేది, నేను దేన్ని రీచ్ అవ్వాలో నా లక్ష్యం అది. అది కదా బ్రిడ్జ్ అని చెప్పారు. మధ్యలో బ్రిడ్జ్ అనేది వాళ్ళిద్దరికీ మధ్య వేసినటువంటి ధ్యానం. ధ్యాత ఎప్పుడైతే ధ్యేయం అయిపోతాడో, ధ్యానం ద్వారా ధ్యేయానికి వెళ్ళాలి, లేకపోతే వెళ్ళడానికి ఎగరలేడు. ధ్యానం ద్వారా వెళ్ళాలి ధ్యేయం. ఇప్పుడు ధ్యాత ధ్యేయము ఒకళ్ళైనా. ఇప్పుడు ధ్యానం వదిలేయచ్చా? వదిలేయకుండా వదిలేయచ్చు. ఎందుకని? ఇంకా నేను అదే అయిపోయినా. ధ్యాత ధ్యేయము ఒకడైనా. ఇప్పుడు ఆలోచించండి, నేను ఒక జీవుని. నేను సాధన ద్వారా నేను బ్రహ్మను చేరుకోవాలి కదా. నా సాధన అది కదా. అంతేనా? డబ్బులు తీసుకోవడం కాదు. నా సాధన ద్వారా నేను బ్రహ్మను చేరుకోవాలి. బ్రహ్మము అంటే ఈశ్వరుడు. కాసేపు వాడికి ఏదో పేరు పెట్టుకోవాలి. బ్రహ్మము అనేవాడు పరమాత్మ కదా, ఈశ్వరుడు. ఇప్పుడు మనకంటే వేరుగా ఉన్నవాడు ఈశ్వరుడే కదా. దేవుడు కొన్ని ఈశ్వరుడు, క్రీస్తు, లేకపోతే అలా మీ ఇష్టం. ఏం పేరు పెట్టుకున్నా నాకేం అభ్యంతరం లేదు. పేర్లు పెట్టుకొని కొట్లాడడం చావక్కర్లే. వాళ్ళకి మతం తెలియక వాళ్ళు కొట్లాడుతున్నారు. మనకు మతం తెలుసు. హిందువులు ఎవరు కొట్లాడరు చూడండి మతం గురించి. ఎవరు కొట్లాడుతున్నారు? మనకున్న రోగం ఏంటంటే ఎవరు ఏ మతం చేస్తే ఆ మతం చాలా కరెక్ట్ అండి. ఎందుకంటే మన మతాన్ని గురించి మనం తెలుస్తాం. ఇప్పుడు అక్కడ వచ్చింది కూర్చోబెట్టి వాళ్ళేమో మతాన్ని గురించి ఎలిమెంటరీ స్కూల్ లెవెల్ నుంచి క్లాస్ పెట్టి బోధించేవాడు. మనమేమో అట్లా బోధించడంలే. అసలు మన మతాన్ని గురించి ఎవరికి తెలుసు? వాడికి ముందుగా హిందూగ్రహం అని అనుకుంటున్నాము. దాని గురించి మనకు తెలియదు. నీకంటే భిన్నంగా ఈశ్వరుడు వేరే ఉన్నాడని అనుకుంటున్నావు. అదే అనుకుంటే కదా వాడిని నేను చేరాలి అని చేస్తున్నావు. అంటే నువ్వు ధ్యాతవి. నీ ధ్యేయం ఇక్కడ ఈశ్వరుడు. నువ్వు ధ్యాతవి. బాగా అర్థం చేసుకోవాలి. పదే ఈ పదాలు ఎందుకు చెప్తున్నా మీకు ఈ పదం రావాలి. నువ్వు ధ్యాతవి. ధ్యాత అంటే ధ్యానం చేసేవాడు. ధ్యేయము ధ్యానం చేసి పొందగలిగేటువంటి లబ్ధి. ఇప్పుడు అర్థమవుతుందా? మా ఇద్దరికి మధ్య ఉన్నది ధ్యానం. ధ్యానం ద్వారా ధ్యేయమైనటువంటి ఈశ్వరుణ్ణి పొందాలి. ధ్యాత ఎప్పుడైతే ధ్యానం ద్వారా ధ్యేయానికి వెళతాడో అప్పుడు ధ్యాత ధ్యేయము ఒకడైపోయినాడు. ధ్యానం వదిలేశాడు. ధ్యానం అనేది క్రియ అయిపోయింది, దాన్ని వదిలేశాడు. అంటే ఇంకా మీకు అర్థమైపోతాను. నేను కర్తని అంటే నేను ధ్యానం చేసేవాడిని. నేను పొందదగినటువంటి కర్మ ఏమిటి అంటే ధ్యేయం. వీడి కర్త, వాడు కర్మ. ఈ మధ్యలో ధ్యానం అనేటువంటిది క్రియ చేసేసాడు. చేసి కర్త ఏమైనాడు? కర్మ అయినాడు. కర్త ఎప్పుడైతే కర్మ అయిపోయినాడో క్రియ దానంతట అదే వదిలిపోయింది. అది వదిలిపోతేనే నేను ఇది అయినా. ఇప్పుడు అర్థమైందా? క్రియ వదిలిపోయింది. క్రియేమో వదిలిపోయింది, కర్తేమో ధ్యేయం అయిపోయినాడు. అంటే కర్త కూడా లేడు. కర్త ఏమైనాడు అంటే కర్మలో మర్చి అయిపోయినాడు. ధ్యాత ధ్యేయంలో మర్చి అయిపోయినాడు. ఇప్పుడు మిగిలిన వాడు ఒకడే మిగిలినాడా? ఇద్దరు ముగ్గురు మిగులుతారు. ముగ్గురిని పెట్టుకుంటే మనం చివరికి ఒకడే మిగిలినాడు. ఆ ఒకడు ఎవరంటే అమ్మవారే. ధ్యాన ధ్యాతృ ధ్యేయ రూప. ధ్యాన ధ్యాతృ ధ్యేయ రూప. మర్చిపోకూడదు మీరు. ఈ మూడు కూడా ఒకటే. ఒకటి ఎట్లా అవుతుంది? ఈ నామం నేను అర్థం చేసుకున్నాం అనుకున్నప్పుడు ఈ మూడు ఒకటి ఎట్లా అవుతుంది అంటే ఇందాక చిన్మయిలాగా ఆ వాటిన్నింటినీ అభిలాపనం చేసుకుంటే అవుతుందా? కాదు. ధ్యాత ధ్యేయం కావాలి. ధ్యేయం కావాలంటే ధ్యానం ద్వారా కావాలి. అంటే ధ్యానము రెండూ కలిసి ధ్యేయంలో మర్చి అయిపోవాలి. లేదా ధ్యేయము ధ్యానము కలిసి ధ్యాతలో మర్చి అయిపోవాలి. ఒకటే ఉండాలి.
ఇద్దరులో నేను ఎక్కడికి చేరుకున్నానో ఆ చోటుకి నేను వెళ్ళిపోయేటప్పటికీ నేను అదైపోవాలి. ధ్యాన జాతృ ధ్యేయ రూప అక్కడికి వెళితే అంటే ధ్యానము ధ్యాత ధ్యేయము మూడు ఒకటైపోతే ధర్మాధర్మ వివర్జిత. నాకు ధర్మం లేదు, అధర్మం లేదు. ఎందుకని నాకంటే భిన్నంగా ధ్యేయం ఉంటే, కర్త కంటే భిన్నంగా కర్మ ఉంటే నేను చాలా కష్టపడి తెలుసుకున్నటువంటి నామం. నేను ఎక్కడెక్కడ కష్టపడ్డానో అక్కడ నేను చాలా జాగ్రత్తగా ఇంకా తేలికగా చెప్తున్నాను. ధ్యానం చేసి ధ్యాత కాకముందు సంగతి చెప్తున్నాను. ధ్యాత కాలే, నేను ఇంకా ధ్యానం చేయలేదు, ధ్యేయం కాలేదు. ధ్యాతగా ఉన్నప్పుడు నేను కర్తగా ఉన్నాను. కర్తగా ఉంటే నాకు ఎదురుగా ప్రపంచం ఉంది. ప్రపంచం ఉంటే నాకంటే భిన్నంగా ఉంది. నాలో కలవలేదు ప్రపంచం, నాకంటే భిన్నంగా ఉంది. నాకంటే భిన్నంగా ఉన్నప్పుడు ఇది అధర్మం, ఇది ధర్మం. ఏ ధర్మం అధర్మం అంటానో తెలిసిన నా కోడ్ ప్రకారం ఏముందో అది నేను ధర్మం అధర్మం అను. నాకు కంఫర్టబుల్గా కన్వీనియంట్గా ఉన్నది ధర్మం, నాకు కన్వీనియంట్ లేకపోతే అదే అధర్మం. అత్తగారికి కోడల్ని తిట్టడం ధర్మం, కోడలికి అత్తని వెళ్ళగొట్టడం ధర్మం. ఎప్పుడు అత్త కోడలి ధర్మం. ఇప్పుడు మీకు అర్థమవుతుందని ఈ మాట చెప్పాను. అర్థమైందమ్మా? ఎప్పుడైతే ధ్యాత తనకన్నా భిన్నంగా, నేను చేస్తున్నాను కదా, మీరందరూ అలాంటి కోడళ్ళు కాదు, మీరు అందరూ అలాంటి అత్తలుగా కాదు. లోకల్లో ఎవరినో గురించి మనం ఇలా ఉంటుందరా అని మనం మాట్లాడుకుంటున్నాం. కానీ అంటే మనం తేలిగ్గా అర్థమయ్యే మా భాష చెప్పాను. అంతేగాని మీరందరూ అలాంటి వాళ్ళు కాదు, మీరందరూ అసలు పరమాత్మ స్వరూపం. లేకపోతే ఇక్కడ ఎందుకు వచ్చి కూర్చుంటారు? ఏ సినిమా హాల్లో కూర్చోను, లేకపోతే ఏ టీవీ సీరియల్ చూసేవారు. ఇక్కడ ఎందుకు వస్తారు? ఇక్కడికి వచ్చారంటేనే మీరు చిన్మయులే, మృన్మయులు కాదు. మీరు మట్టి ముద్దలు కాదు. ధర్మాధర్మ వివర్జిత. ధర్మము అధర్మము రెండూ లేకుండా పోతాయి వాళ్ళకి. ధర్మము అధర్మము ఎప్పుడు ఉంటాయంటే, నాకంటే భిన్నంగా ఇంకొక ప్రపంచం నేను చూసినప్పుడు అది నాకు అనుకూలమైతే నాకు అది ధర్మంగా మార్చుకుంటాను, నాకు అది ప్రతికూలమైతే ఇది అధర్మం అంటారు. అది నాకు వీలుగా ఉండాలి. ఎవరిని ఏంట్రా ఇది ధర్మమా అధర్మమా చెప్పంటే నాకు అనుకూలంగా ఉంటే అధర్మంగా చేయవచ్చు, అధర్మమేరా చేయదు. ఎందుకని అది నాకు అనుకూలంగా లేదు. ఇక్కడ ధ్యాతాధ్యేయము ఒకటైపోతే, ధ్యానం ఎప్పుడైతే వాళ్ళు మర్చి అయిపోతుందో ఉన్నది వాడు ఒక్కడే. ఈ ప్రపంచంలో వాడికన్నా భిన్నంగా మరొకడు లేడు. ఎవరికి ధర్మం చెబుతాం, ఎవరికి అధర్మం అని అందాం. నాకంటే భిన్నంగా అయిపోలేడు, వాడు కూడా నేనే అయిపోయినాను. అటువంటిప్పుడు నాకు ధర్మం లేదు, అధర్మం లేదు. ధ్యానధ్యాధ్యేయ రూప ధర్మాధర్మ వివర్జిత. ధర్మం అధర్మం లేకుండా పోతుంది. అక్కడ విశ్వరూప అమ్మవారు చెప్తున్నాడు. అప్పుడు ఆమె విశ్వరూపంగా ఉంటుంది. విశ్వరూపం అంటే ఏమిటి? ప్రపంచం అంతా తానే వ్యాపించింది. నాకంటే భిన్నంగా ఇప్పుడు కనపడకపోతే అంతా నేనే ఉంటే నేను ఎవరిని ధర్మం అంటూ ఎవరిని అధర్మం అంటే నేను ఎట్లా ఉన్నాను? చిన్మయంగా ఉన్నాను. చిన్మయంగా ఉంటే బంగారు ముద్దయి విజ్ఞాన ఘనమైన విజ్ఞాన ఘనమైనన్నిటికీ కనెక్షన్స్ ఉన్నాయి చూడండి. విజ్ఞాన ఘనమైన మీకు రూపంగా కనపడ్డా నేను విజ్ఞాన ఘనంగా ఉన్నాను. మీకు కనపడేటప్పుడు నేను ఎలా కనపడుతున్నాను? నేను రూపంగా కనపడుతున్నాను. వేరే దేహం ధరించిందానల్లే మీకు కనపడుతున్నాను, కానీ నేను దేహం ధరించలేదు. ఒకవేళ మీకు కనపడుతున్నటువంటి దేహం ఉంది అని మీరు అనుకుంటే కూడా నేను ఆ క్షణంలో ఏమున్నానంటే మొత్తం అంతా కూడా పూర్ణంగా కనపడుతుంది. కానీ అందులో మొత్తం ఎటువైపు కొరికినా పాలే ఉన్నాయి. ఐస్ ఫ్రూట్లో ఏమున్నాయి? పాలే ఉన్నాయి. అందులో ఏమి పాలు లేని పార్టీ లేదు. విజ్ఞానగణ రూపిణి జ్ఞానధ్యాతృధ్యేయ రూప ధర్మాధర్మ వివర్జిత విశ్వరూప. దానికి 3 అవస్థలు ఉన్నాయి. అది జాగృతి అయినప్పుడు ఆ విజ్ఞాన ఘనము జాగ్రత్త మెడుకో వచ్చినప్పుడు విశ్వరూప. జాగ్రత్త అవస్థలో జీవుడికి విష్ణుడని పేరు. విశ్వరూప
స్వపంతి తైజసాత్మిక నిద్రపోయినాడు అనుకో, కళ వచ్చింది, నా మేరకు తైజస్సుడు ఎట్లా రాకొస్తున్నాడో చూడండి, చాలా జాగ్రత్తగా వినండి, కనెక్షన్లు ఆలోచించండి. ధ్యాన ధ్యేయ రూపానికి అర్థం కాలేదనుకో, తర్వాత మా నామం చచ్చినా అర్థం కాదు. నువ్వు అది అయిపోయినప్పుడు, ధర్మాధర్మములు రెండు నీకు లేకుండా అయిపోయి నువ్వు చిన్మయం అయిపోయినప్పుడు, చిదగ్ని గుండెల్లో నుంచి నీకు ఆకృతి ఉన్నా కూడా నిరాకారమే. అసలు ఆకృతి ఉన్నదనుకున్నా కానీ ఆకృతి అంతా కూడా పరమ విజ్ఞానం రూపిణి. విశ్వరూప జాగరణి, నేను వెళ్ళిపోతూ ఉంటే విశ్వరు అనే పేరుతో నన్ను పిలుస్తారు. స్వపంతి తైజసాత్మిక, నేను కలగంటూ ఉన్నప్పుడు, స్వపంతి స్వప్నం అంటే కళ, స్వపంతి నాకు కళ వచ్చినప్పుడు నన్ను తైజస్సుడు అంటారు. ఏమో సుప్త ప్రాణాత్మిక, నా పేరు సుప్త, నిద్రపోతున్నప్పుడు ప్రాజ్ఞుడు అంటారు. ఇది మీకు తెలుసు. వాడు విష్ణుడు, తైజస్సుడు, ప్రాజ్ఞుడు. నాకు 3 అవస్థలు వచ్చాయి. కానీ నేను మాత్రం ఎలా ఉన్నాను? ప్రజ్ఞానగణ రూపిణి. ఎక్కడో ప్రజ్ఞానగణ రూపిణి కూడా వస్తుంది. ఇక్కడ విజ్ఞానగణ రూపిణి ఉంది, ప్రజ్ఞానగణ రూపిణి అని కూడా ఇంకో చోట ఉంటుంది. విజ్ఞానం ఉన్నా ప్రజ్ఞానం ఉన్నా ఒకటి. ప్రజ్ఞానం బ్రహ్మ, విజ్ఞానం బ్రహ్మ. విజ్ఞానం అని ఎందుకంటే జ్ఞానం విజ్ఞాన సహితం, జ్ఞానాన్ని విజ్ఞానంతో థియరిటికల్గా కాదు, ప్రాక్టికల్గా కూడా నేను చెప్తున్నాను. సైన్స్ పాఠం కాలేజీలో క్లాస్లో సైన్స్ పాఠం చెప్తారు, థియరీ చెప్తారు, ల్యాబ్లోకి తీసుకెళ్ళి ప్రాక్టికల్ చేయిస్తారు. ప్రాక్టికల్ ఎందుకు చేయిస్తున్నారు అంటే, థియరీలో ఏదైనా మర్చిపోతే ప్రాక్టికల్ క్లాస్లో ఖచ్చితంగా అది రావాలి కదా. ఒకటి థియరీ చెప్పి ఊరుకోడు. అందుకని నీకు జ్ఞానం విజ్ఞాన సహితం జ్ఞాత్వా మోక్షసే శుభాత్ అని భగవద్గీత ఏం చెప్తుందంటే, ఒరే ఒట్టి జ్ఞానం కావాలిరా నీకు, ప్రాక్టికల్ నాలెడ్జ్ కూడా నీకు కావాలి. థియరిటికల్ నాలెడ్జ్ సరిపోదు. లెక్చరర్ ప్రాక్టికల్కి ల్యాబ్ పిలుచుకోరు, నీకు ల్యాబ్ తీసుకుపోయి ప్రాక్టికల్ నేర్పిస్తున్నారు. అది లేకపోతే, అది వచ్చిందంటే నీకు మోక్షసే శుభ. జ్ఞానాన్ని విజ్ఞానంతో జోడించి కనుక నువ్వు పట్టుకోగలిగితే నీకు మోక్షం వస్తుంది రా నాయన. ఈ అశుభం నుంచి నువ్వు తప్పించుకుంటావు. అంటే ఇది అశుభం అంటే, అశుభం అనే కదా బాధలు వాయించేశారు నిన్న. బాధలు ఎందుకు వాయించారు? ఇక్కడ అశుభం కార్యక్రమం జరుగుతుంది, శుభం అనే పేరు. నేను సంసారంలో పడేస్తున్నాను కదా, నెడుతున్నారు. ఏం పేరు పెట్టి నెడుతున్నారు? శ్రీరస్తు శుభమస్తు, శ్రీరస్తు శుభమస్తు అని. శ్రీ అంటే నీకు మోక్షము. శ్రీరస్తులు అనడానికి కదా, శ్రీ రాయలేదు కదా వాళ్ళు, శ్రీరస్తు అనే రాశారు, శుభమస్తు అని రాశారు. ఇక్కడ చేస్తున్న పని ఏమిటి? అశుభమైన పని. మోక్షసే అశుభాత్ అంటున్నాడు. అక్కడ ఒక భగవద్గీతలో మీరు చూసుకోండి, ఇట్లా ఒక 2 లాంటి ఒక అక్షరం ఉంటుంది, దాన్ని ఆని పడతాడు. మోక్షసే శుభాత్ కాదు. జ్ఞాత్వ ఎవడైతే తెలుసుకుంటాడో వాడు అశుభం నుంచి తప్పించుకుంటాడు. అంటే వాడు ఎవరు పెళ్లి చేసుకోకుండా సన్యాసం అయిపోతారా? వాడు పెళ్లి చేసుకున్నా నష్టం లేదు. ఎందుకంటే పెళ్లి చేసుకోవద్దని ఎక్కడా శాస్త్రం చెప్పలేదమ్మా. గృహస్థాశ్రమం చాలా గొప్పదని చెబుతున్నాడు. నువ్వు ఆత్మ తెలుసుకుని నువ్వు జ్ఞానంతో ఉండి సంసారం చేయి. ఏమో యోగ్యులైనటువంటి వాళ్ళని దేశానికి అప్పగించు. విశ్వరూప జాగరణి స్వపంతి తైజసాత్మిక, అదేదో అనుకుంటాను. విశ్వరూపంగా ఉన్న నువ్వు జాగ్రత్తావస్థలో విశ్వరు, స్వప్నావస్థలో తైజస్సుడు. తైజస్సుడు అని ఎందుకుంటున్నారు స్వప్నావస్థలో అంటే, కళని మనం చూసేటప్పుడు కళ చీకట్లో ఉండదు, కళ ఒక వెలుతురులో ఉంటుంది. ఆ వెలుతురు టార్చ్ లైటా, ట్యూబ్ లైటా, చంద్రుడు వెన్నెల, సూర్యకాంతి. కానీ వెన్నెల ఒక కాంతి ఉంది. కాంతి మీరేంటి చెప్తారండి? కాంతి లేకపోతే నాకు కళ కనిపించదా? నేను కళను చూశాను. కళను చూశానంటే కళను కన్నాను, కన్నాను అంటే చూశాను అనే.
వాడికి కళ కన్నాడు, కళను చూశాడు. ఏం చూశాడు అంటే వాడు ఒక తేజస్సులో చూశాడు, ఒక కాంతిలో చూశాడు. సో అందుకని వాడి పేరు తైజస్సుడు. ఆ కాంతి ఎవరిదంటే వాడి కాంతే. నేనే విశ్వరూపంగా ఉన్నాను, స్వప్నంలో తైజస్సుడుగా ఉన్నాను, సుప్త నిద్రపోతున్నప్పుడు ప్రాజ్ఞుడుగా ఉన్నాను. అగ్నుడిని, అగ్నుడు అంటే ఏం తెలియనివాడు, ప్రాజ్ఞుడు అంటే మరీ తెలియనివాడు, శుద్ధ దద్దమ్మ, శుద్ధ మొద్దు వాడు. మరి మనం శుద్ధ మొద్దులుగా లేమా? నిద్రపోయినప్పుడు ఎట్లా ఉన్నాం? ఏమీ తెలియదు, అలా ఉన్నాడు మనం. ఇప్పుడు చూడమ్మా, ఇక్కడ ఇంకోటి కూడా చెప్తాను. స్వపంతి తైజసాత్మిక, సుప్త ప్రాజ్ఞాత్మిక, తుర్య సర్వావస్థ వివర్జిత. తుర్య, తుర్య అనేటువంటి ఒక నాలుగో అవస్థ ఉంది. నా ఎవరికి? నాకు విజ్ఞానగణ రూపిణి అయిన నా నేనే జాగ్రత్త అవస్థలో విశ్వడనే పేరుతో వ్యవహారం అవుతున్నాను, స్వప్నావస్థలో తైజసుడనే పేరుతో వ్యవహరిస్తున్నాను, సుప్త ప్రాజ్ఞాత్మిక నిద్రపోతున్నప్పుడు ప్రాజ్ఞుడు అనే పేరుతో వ్యవహరిస్తున్నాను. మరి తురియలో ఏం చేస్తున్నావయ్యా నువ్వు? తురియ అనే ఇంకో 4వ అవస్థ ఉంది కదా. 4 అవస్థలు నీకు ఎట్లా తెలుసు అంటే 3 అవస్థలు కనబడుతున్నాయంటే 4th డైమెన్షన్ ఖచ్చితంగా ఉండాలి. 3 అవస్థలు కనపడుతున్నాయి కదా, మనందరికీ తెలుసు కదా. 4వ అవస్థ లేకపోతే 3 అవస్థలు కనపడవు. 4 ఉంటేనే 3 కనపడవు. ఎందుకంటే 4 ఉంటే 3 కనపడతాయి. అవన్నీ ఇట్లా లైన్గా లేవు, అవి ఇట్లా ఉన్నాయి. 4 అవస్థలు ఎట్లున్నాయి? పరమాత్మ ఎట్లున్నాడు? అఖండ మండలాకారం. మండలం అంటే 0. అట్లున్నట్టాయి. నీకు ఇట్లా ఉంటే 3 ఉండొచ్చు, మనం ఇట్లా లేవు, మనం ఇట్లా ఉన్నాం. 4 ఉన్నాయి. మనం ఎట్నుంచి చూసినా 3 అవస్థలే కనపడాలి. అప్పుడు తుర్యా, నువ్వు ఉన్నావని మీకు ఇంకొక అర్థమయ్యేట్టుగా చెప్తాం. మనం చేస్తున్న పనే, మీరు ఏ పని చేస్తున్నారో దానికే అర్థం చేస్తారు. మీరు ఇవాళ సత్యనారాయణ స్వామిని అర్థం చేసుకున్నారు, నేను చేసుకోలేదండి. కాసేపు అనుకుంటారా, చేసుకున్నామంటే పుణ్యమన్నా వస్తుంది కదా. ఇవాళ మీ ఇంట్లో మీరు సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకున్నారు. పొద్దు సత్యనారాయణ స్వామి వ్రతం అవుతుంది, మీరు వెంకటేశ్వర స్వామి వ్రతం ఏదైనా చేసుకున్నారు. ఎవరో ఒకటి పెట్టి వ్రతం చేయండి. వాడిని ఎదురుగా పెడతారా, మరి మీరు ఊళ్ళో కూర్చోబెట్టుకుంటారు. ఎదురుగా ఒక మందిరం ఉంటుందా, మందిరం లేకపోతే పీఠైనా ఉంటుందా, అలా ముందు మనం కాలం లేవు. ఓ పీఠన్నా పెట్టి ఆయన ఫోటో పెట్టి కదా, దీపాలు పెట్టి బాపన ఎరిపించి అంతా చేసాం, పూజ చేసాం, ప్రసాదం కూడా పెట్టేశాం, మంగళహారం కూడా ఇచ్చేసాం. ఇప్పుడు బాపన ఏం చెప్తారంటే, అమ్మ ప్రదక్షిణ చేయండి, జ్ఞాని కాని పాపాన్ని జన్మాంతరాన్ని చెప్పి తాని కాని ప్రశ్యంతి ప్రదక్షిణ పదే కదా. అది కదా, దాంట్లో ఏమంటారో తెలిసిన, యాని కాని పాపాన్ని జన్మాంతరకృతాన్ని చెప్పి జన్మ జన్మల నుంచి నేను చేసినటువంటి పాపాలన్నీ తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే అంటే 3 సార్లు. పదే అంటే 3 సార్లు తిరుగుతాము. ప్రదక్షిణ ఎట్లా చేస్తాం? 3 సార్లు తిరుగుతాం కదా. ఒక్కొక్క అడుగు వేస్తూ జన్మ జన్మల నుంచి నేను చేసినటువంటి పాపాలన్నీ పోని అని కదా దానికి అర్థం. ఒక్కొక్క అడుగు స్వామి నేను ముందుకు వేస్తున్నాను, నీ దగ్గరికి వస్తున్నాను, ఈ పాపాలన్నీ వదిలేసుకుని నేను వస్తున్నాను అని కదా దానికి అర్థం. ఇప్పుడు మీరు పూజ చేసింది వెంకటేశ్వర స్వామికో సత్యనారాయణ స్వామికో ఎదురుగా దేవుడిని పెట్టారు. ప్రదక్షిణ వాడి చుట్టూ చేయాలి, కానీ మీ చుట్టూ ఎందుకు ప్రదక్షిణ చేసుకుంటున్నారు? మీరు చెప్పండి, మీరు మీ చుట్టే చేసుకున్నారా, వాడి చుట్టూ చేశారు? మీ చుట్టే మీరు చేసుకున్నారు. బాపునే కూడా మీ చుట్టే చేసుకోమని చెప్పారు. అరే ఆయన కదా నేను పూజ చేశాను, ఆయన చుట్టూ నేను తిరగాలి, కానీ నా చుట్టూ నేను తిరుగుతున్నాను ఏమిటి అని ఎప్పుడైనా అనుకున్నామా?
సాష్టాంగం పడి. సాష్టాంగం ఎక్కడ పెట్టావు? ఆ పటానికి. ప్రదక్షిణం ఎవరికి చేసావు? నీకేం చేసుకున్నావు? నీకు చేసుకు నువ్వు అనుకోవడం ఏమిటి? వాడికి చేస్తున్నావు. ఇప్పుడు నువ్వు ఒకటి అనుకుంటున్నావు, ఒకటి చేస్తున్నావు. నీకు త్రికరణ శుద్ధి ఉందా? అసలు మాకేం తెలుసు? మా మంత్రం మాకేం అర్థం అవుతుంది? మీకు మంత్రం అర్థం కాకపోతే దాని ఉపది గారు ఆత్మప్రదక్షిణ అంటున్నాడు కదా. మనం ప్రదక్షిణం చేస్తున్నాం కదా. ఊళ్ళో ప్రదక్షిణ ఎట్లా చేస్తాం? మనం గుడి చుట్టూ తిరుగుతాం. అంటే లోపల దేవుడు ఉన్నాడు, గుడి చుట్టూ మనం ప్రదక్షిణం చేస్తాం. అది ఆత్మ ప్రదక్షిణం కాదు, అది దేవుడికి చేస్తున్న ప్రదక్షిణం. కానీ పూజ చేసి ఏం ప్రదక్షిణం చేస్తున్నాం? మనం ఆత్మ ప్రదక్షిణం అని చెప్పను పోయి చెప్తున్నాం. ఎవరికి ప్రదక్షిణం చేస్తున్నావు? నీకు నువ్వే. అప్పుడు నువ్వు ఏ స్థితిలో ఉన్నావు? తుర్యాలో ఉన్నావు. నువ్వు విష్ణుడుగా లేవు, తైజస్సుడుగా లేవు, ప్రాజ్ఞుడుగా లేవు. తుర్య. చూడండి ఇక్కడ, సుప్త ప్రాజ్ఞాత్మిక తుర్య సర్వావస్థ వివర్జిత. అప్పుడు నువ్వు సర్వ అవస్థను వదిలి ఉన్నావు. నువ్వు పరమాత్మగా ఉన్నావు. కానీ నువ్వు పరమాత్మగా ఉన్నట్టు నీకు తెలియదు. అది నీ అజ్ఞానం. అర్థమైందా? ఆత్మ ప్రదక్షిణ చేసుకో. కానీ ఈసారి చేసేటప్పుడు ఆత్మ ప్రదక్షిణ చెయ్యండి. కానీ తుర్య నాకు నేనే చేసుకుంటున్నాను. నాకు నేనేంటి? ఎవరు? నా శరీరంతో నా చైతన్యానికి నేనే ప్రదక్షిణ చేస్తున్నాను. అప్పుడు ప్రదక్షిణ నేనే అయిపోయినాను, చైతన్యాన్ని నేనే జ్ఞానజాగృతి అయిపోయినాను. సర్వావస్థ వివర్జిత. ఇప్పుడు నేను ఏ అవస్థలో లేను. నాకు నేను ప్రదక్షిణ చేసుకునే స్థితిలో నేను ఏ అవస్థలో లేను. నాకు నన్ను విష్ణుడు అనకూడదు, తైజస్సుడు అనకూడదు, ప్రాజ్ఞుడు అనకూడదు, ప్రత్యేగాత్మ అనకూడదు. నన్ను ఏమనాలి? చిచ్చక్తి అనాలి. నేను చిచ్చక్తిని. అప్పుడు నేను కేవలం శక్తి రూపంగా ఉన్నా. మరి ప్రదక్షిణ ఎవరితో చేయించావు? నా శరీరంతో నేనే ప్రదక్షిణ చేసుకున్నా. నాలో ఉన్న శివుడికి నేను నమస్కరిస్తున్నా. మంత్రములనే పువ్వులతోటి పూజలు చేస్తున్నా. అప్పుడు నీకు ఆ ఎదురుగా సత్యనారాయణ స్వామి వస్తాను. ఇదే సత్యనారాయణ స్వామి. నేను దేవుడు లేడని చెప్పట్లేదు, మీరు జాగ్రత్తగా గమనించండి. నువ్వు ఎదగమంటున్నాను. నువ్వు పై లెవెల్కి రా. నువ్వు దైవత్వాన్ని నీలో నిరూపించుకో. ఊరికి ఏమో బ్రహ్మాస్మి అంటే ఏం లాభం లేదు. ఇంత కష్టపడాలి. ఈ ధ్యానధ్యాతృ ధ్యేయ రూప అనే ఒక్క నామం అర్థం కావడానికి నేను కనీసం అంటే 20 రోజులు కష్టపడ్డాను. అదొక్కటి అర్థం కావడానికి జాగ్రత్తగా ప్రయత్నం చేయండి. పరమాత్మ పరమేశ్వరి భాషారూపంగా మనకు అన్నీ బయట పెట్టేసింది. అందుకే అది రహస్యం. ఆ రహస్యం బట్టబయలు అవ్వాలంటే ఎవరికి తెలుసో వాడు మాత్రమే అది బట్టబయలు అవుతుంది, అందరికీ కాదు. మనం ఇన్నేళ్ళు పెట్టి మరి లలితా సహస్రనామం పారాయణాలు చేస్తున్నాం. మనం కోటి కూడా చేసాం. ఎవరికైనా మరి తెలిసిందా అని అనవకండి. తెలియడానికి ప్రయత్నించామా అనండి. ఒట్టిగా మంత్రజపం చేస్తే లాభం లేదు, క్షీరతర్పణం చేస్తే అసలే లాభం లేదు, హోమం చేస్తే మరీ లాభం లేదు. నీకైనా తెలుసుకుని ఈ పని ఇది అవన్నీ చేసిన కంటే లాభం తెలుసు. మీరు అంత కష్టపడలేరని గురుదేవుడు నువ్వు పడ్డ కష్టం అంతా వాళ్ళకి చెప్పేసి వాళ్ళకి అది అర్థమైపోతుంది, వాళ్ళు మడి పడతారు అని చెప్పేశారు. నేను ఆలోచించింది. నేను చెప్పింది ఊరికే నేను ఏదో మిమ్మల్ని నమ్మించాలని చెప్పడం లేదు. మీరు చేస్తున్న పనికి అర్థం ఇది, మీరు చెప్తున్న మంత్రానికి అర్థం ఇది. అర్థం కాకపోతే వేరేగా ఆలోచిస్తే ఆ పాపం మీకే కానీ నాకు కాదు. నేను ఉన్నట్టుగా నేను చెప్తున్నాను, నన్ను ఫాలో అవ్వండి. నేను కాదు చేసేది, మీరే చెయ్యాలి. ఓం తత్సత్. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేష. ఓం బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మవిద్యా సాంప్రదాయ కర్తృభ్యో వంశర్షిభ్యో గురుభ్యో నమో భాగ్యః. సర్వోపద్రవరహిత ప్రజ్ఞానగణః ప్రత్యగర్భో
నీ ప్రయత్నం కావాలి. నువ్వు ప్రయత్నం చేయకుండా